సంపూర్ణ రామాయణం అయోధ్యకాండ. సీతారాములు ఒకరి హృదయమును ఒకరు ఇచ్చిపుచ్చుకుని 2 హృదయాలు ఒకటిగా ఆదర్శ దాంపత్యాన్ని అన్యోన్యంగా గడుపుతున్నారు. ఒకసారి భరత శత్రుఘ్నులు భరతుని మేనమామ అయిన యుధాజిత్తుని ఇంటికి వెళ్ళారు. వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళిన వాళ్ళ మనసు మాత్రం తమ తండ్రి గారిపై మరియు తమ అన్నగారిపై ఉంది. ఒకరోజు దశరథ మహారాజు తన మంత్రులని, ఇతర రాజులని, అయోధ్య పట్టణవాసులని, కోసల దేశంలో ఉన్న ప్రధాన రాజులని పిలిచి పెద్ద సమావేశం ఏర్పాటు చేశారు. అందరితో ఇలా చెబుతున్నారు: నా వృద్ధాప్యం వలన నా శరీరం సహకరించడం లేదు. నేను అన్నీ అనుభవించాను, కానీ నాకు ప్రియాతి ప్రియమైన నా రాముడు సకల గుణాభిరాముడికి తొందరగా యువరాజు పట్టాభిషేకం చేయాలి అని అనుకుంటున్నా. కానీ నా కొడుకు కాబట్టి నాకు ప్రీతి. నాకు కనిపిస్తున్న సకల గుణాభిరాముడు మీకు అలానే కనిపిస్తున్నాడో లేదో నాకు తెలియదు. మీరందరూ పక్షపాతం లేకుండా నిర్ణయం తీసుకోగలరు. నా తరువాత రాజుగా ఈ సింహాసనం మీద కూర్చుని ధర్మబద్ధంగా పాలించాలి. ఇంద్రియాలకి లొంగనివాడై ఉండాలి. రాజ్యంలోని ప్రజలని తన బిడ్డలుగా చూసుకోగలగాలి. రాముడు యోగ్యుడు అని నేను అనుకుంటున్నాను. అవునో కాదో మీరు విచారించండి. నేను రాజుని చెప్పాను అనుకోకండి. రాగద్వేషాలు లేకుండా మీరు కూడా రాముడి పట్టాభిషేకానికి అర్హుడు అని మీరు అనుకుంటే పట్టాభిషేకం చేస్తాను. మీరు ఆలోచించి మీ నిర్ణయాన్ని చెప్పండి అన్నారు. అక్కడ ఉన్నవారు ఒకేసారి అన్నారు: మహారాజా, నువ్వు చెప్పిన దానికి మేము అందరం అంగీకరిస్తున్నాం. వెంటనే రాముడికి పట్టాభిషేకం చెయ్యండి అని అక్కడ అరిచిన అరుపులకి ఆ సభ కదిలినట్టు అనిపించిందంట. చాలా సంతోషం. కానీ ఒక్క మాట అడుగుతా మీ అందరినీ. ఇన్ని సంవత్సరాలు నేను నా కన్నబిడ్డలని చూసుకున్నట్టు మీరందరినీ చూసుకున్నా. మీలో ఒక్కరు కూడా రాజా ఇప్పుడు వచ్చిన లోటు ఏమిటి అనలేదు. రాముడిని యువరాజుగా చూడాలి అంటున్నారు. నేను అన్నానని అన్నారా, లేక నా పాలనలో లోటు కనబడిందా? నాకన్నా గొప్ప గుణాలు రాముడిలో కనపడ్డాయా? రాముడు మీకెందుకు యువరాజుగా కావలసి వచ్చింది? అందరూ అన్నారు: రాముడు సత్పురుషుడు. ఆయనకు సత్యము, ధర్మము ఈ రెండే కావాలి. అన్నిటిని మించి ధర్మాన్ని, లక్ష్మిని కలిపి ఉంచడం రాముడికి తెలుసు. రాముడు ప్రజలు సంతోషంగా ఉంటే తండ్రి సంతోషించినట్టు సంతోషిస్తాడు. తండ్రి ప్రేమ చూపిస్తాడు. ప్రేమ అంటే తనకి దక్కని సంతోషం తన వాళ్ళకి దక్కితే వారి సంతోషాన్ని చూసి తను సంతోషించడం. రాముడు యుద్ధానికి వెళితే విజయం పొందకుండా రాడు. రాముడు చాలా కాలం యుద్ధం చేసి అయోధ్యకి తిరిగి వచ్చాక చాలా అలసిపోయా అని విశ్రాంతి తీసుకోడు. అంతఃపురంలోకి వెళ్ళి మళ్ళీ వెంటనే అయోధ్య నగరంలో తిరుగుతూ అందరి మంచి చెడులు తెలుసుకుంటాడు. రాముడు మాకు కష్టాలు వస్తే ఆ కష్టాలు తీరిపోయినా కూడా దాని గురించి తలుచుకుని ఓ తల్లిలా తను బాధపడతాడు. ఇలాంటి రాముడు మాకు రాజుగా కావాలి అన్నారు. ఇది విన్న దశరథుడు చాలా సంతోషపడి, ఇది చైత్రమాసం, మరునాడు పుష్యమి నక్షత్రం కలిసి ఉన్నప్పుడు యువరాజు పట్టాభిషేకం చేస్తా అని వెంటనే సుమంతుడిని, వశిష్ఠుడిని పిలిచి కావలసిన ఏర్పాట్లు చేయమన్నారు. రాముడిని పిలిపించారు. దశరథ మహారాజు చెబుతున్నారు: రామా, నీకు యువరాజ పట్టాభిషేకం చేయాలి అని నిర్ణయించబడింది. దానికి 2 కారణాలు. 1, ధర్మాత్మురాలు అయిన నా పెద్ద భార్య కౌసల్య కొడుకువి నువ్వు. 2, నువ్వు గొప్ప గుణములు కలిగిన వాడివి. అందుకని నీకు యువరాజ పట్టాభిషేకం చేయ నిర్ణయించాము. రామ, నీకున్న వినయానికి ఏమీ చెప్పనక్కర్లేదు. కానీ ఒక్క మాట చెబుతున్నా. రామ, 2 రకములు అయిన వ్యసనాలు ఉంటాయి లోకంలో. రాజు అయ్యాక ఇవి విజృంభిస్తాయి. నీవు జితేంద్రియుడివి, కానీ తండ్రి మాట వింటావు కాబట్టి చెబుతున్నాను. కామం, క్రోధం. కామంలో 10 వ్యసనాలు ఉంటాయి. క్రోధంలో 8 వ్యసనాలు ఉంటాయి. కామం చేత వచ్చే వ్యసనాలు అవసరం లేకపోయినా వేటాడడం, జూదం ఆడడం, పగటిపూట నిద్రపోవడం, ఇతరుల వ్యవహారాలని వినాలనిపించడం, పగటిపూట సంభోగం చేయడం, మద్యం తాగడం, పగటిపూట నృత్యము చూడాలనిపించడం, గీతము వినాలనిపించడం, పని లేకుండా బయట తిరగడం, అలా బయటికి వెళ్ళి ఇతరుల విషయాలపై చర్చలు జరపడం.
అలానే క్రోధం వలన వచ్చే వ్యసనాలు, చాడీలు చెప్పడం, సత్పురుషులపై కోపం వచ్చి వాళ్ళని నిర్బంధించాలి అనిపిస్తుంది, ఒకరిని చంపాలి అనిపిస్తుంది, ఇతరులు వృద్ధిలోకి వస్తే ఓర్వలేనితనం, ఇంకొకరి గుణాలని దోషంగా చెప్పాలి అనిపిస్తుంది, ఇతరుల ధనము అపహరించాలి అనిపిస్తుంది, ఇతరులు బాధపడేలా మాట్లాడడం, చేతిలో ఉన్న ఆయుధంతో ఇతరులని శిక్షించడం. వీటిని నీ దగ్గరికి రానివ్వకు. రామా, నువ్వు వెళ్ళి ఉపవాసం చేయు పట్టాభిషేకం కోసం. అలా రాముడు వెళ్ళాక దశరథుడు మరొకసారి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి తను అంతఃపురంలోకి వెళ్ళి మళ్ళీ రాముడిని తన దగ్గరికి రమ్మని కబురు పంపాడు. రాముడు వచ్చాక దగ్గరికి పిలిచి, రామా, నేను ఇంత తొందరగా ఎందుకు పట్టాభిషేకం చేస్తున్నాను అంటే నాకు పీడకలలు వస్తున్నాయి. భరతుడు తన మేనమామ ఇంటికి వెళ్ళాడు. తను రాకముందే నీకు పట్టాభిషేకం చేయాలి. భరతుడు నీకు పట్టాభిషేకం జరగకుండా ఉండాలి అని కోరుకుంటున్నాడు అనుకోకు. అతను ధర్మాత్ముడు, నిన్ను అనువర్తించే స్వభావం ఉన్నవాడు, చాలా మంచివాడు. కానీ రామ, ఒక్కొక్కసారి మనుషులు మారుతుంటారు. భరతుడు తన మేనమామ ఇంటి నుంచి రాకముందే పట్టాభిషేకం జరిగిపోవాలి. అందుకని జనకుడికి కేకేయ రాజుని కూడా పిలవలేదు. ఇది దృష్టిలో పెట్టుకో. మంచి పని మొదలు పెట్టగానే విఘ్నాలు వస్తాయి. నువ్వు జాగ్రత్తగా ఉండు, దేవతారాధన చేయు, సీతతో పాటు ఉండు అని పంపించేశారు. దశరథుడు ఇలా ఎందుకు అన్నారు అంటే, కౌసల్యాదేవితో వివాహం తర్వాత పిల్లలు పుట్టలేదు. తర్వాత సుమిత్రని చేసుకున్నాడు. ఆమెతోనూ పిల్లలు కలగలేదు. 60,000 సంవత్సరాలు వచ్చాక కేకేయ రాజు యొక్క కుమార్తె కైకేయిని పెళ్లి చేసుకుంటా అని కేకేయ రాజుని అడిగారు. ఈ కైకేయి మహా సౌందర్య రాశి, పైగా యవ్వనంలో ఉంది, చాలా విద్యలు తెలుసు. కేకేయ రాజు అన్నారు, నువ్వు వృద్ధుడివి అయ్యావు, అయినా నా బిడ్డను నీకు ఇస్తా. కానీ ఒక్క మాట, నా కుమార్తెకి బిడ్డ పుడితే ఆ బిడ్డకి పట్టాభిషేకం చేస్తా అని నువ్వు మాట ఇస్తే నేను ఒప్పుకుంటా. దశరథుడు అనుకున్నాడు, కౌసల్యకి పుట్టనందుకే సుమిత్రని చేసుకున్నా. ఇప్పుడు కైకేయిని కూడా బిడ్డల కోసమే కదా, పుడితే అంతకంటే సంతోషం ఏమి ఉంది అని ఆ బిడ్డకే పట్టాభిషేకం చేస్తా అని మాట ఇచ్చాడు. ఇప్పుడు 4 కుమారులు జన్మించారు. పెద్ద కుమారుడైన సకల గుణాభిరాముడికి రాజ్యం ఇవ్వకుండా భరతుడికి రాజ్యం ఇవ్వలేడు. ఎందుకంటే అది ధర్మ విరుద్ధం. అందుకని కేకేయ రాజుకి ఇచ్చిన మాట తప్పాడు. అంటే సత్యం తప్పాడు. ధర్మం పట్టుకుని సత్యంని వదిలేశాడు. కేకేయ రాజు కానీ యుధాజిత్తు కానీ వస్తే సత్యం తప్పావు అంటారు. జనక మహారాజు వస్తే సత్యం తప్పకూడదు, భరతుడికే చేయు పట్టాభిషేకం అంటారు. అందుకని సమయం లేదు అని వాళ్ళని పిలవకుండా అంతా సిద్ధం చేస్తున్నాడు. రాముడి పట్టాభిషేకం కోసం కౌసల్యాదేవి చాలా సంతోషంగా దైవారాధన చేస్తూ దానాలు చేస్తుంది. అయోధ్య పట్టణమంతా అద్భుతంగా అలంకరించారు. ప్రజలు అంతా సంతోషంతో ఎప్పుడెప్పుడు రాముడికి పట్టాభిషేకం అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఎక్కడ చూసినా ఆనందం. అలాంటి సమయంలో మందర రాజభవనంపైకి ఎక్కి చూస్తే అంతటా కోలాహలం కనిపిస్తుంది. ఈ మందరకి గూని ఉంటుంది. చూడడానికే కాదు, తన మనసు కూడా చాలా అందవికారంగా ఉంటుంది. ఈ మందర ఎవరంటే, తను పుట్టినప్పటి నుంచి కైకేయికి దాసిగా ఉంటుంది. కైకేయి దశరథుని పెళ్లి చేసుకుని అయోధ్యకి వచ్చినప్పుడు తనతో పాటు వచ్చింది. అలా చూస్తున్నప్పుడు ఆ ప్రజల సంతోషాన్ని చూసి భరించలేకపోయింది. అటుగా వెళ్తున్న కౌసల్య యొక్క దాసిని పిలిచి, ఎప్పుడు డబ్బులు దాచుకునే రాముని తల్లి ఇవాళ ఏమిటి దానాలు చేస్తుంది ఎందుకు అని అన్నది. అలా అంటావేమిటి, మా కౌసల్యాదేవి పరోపకారి. అయినా నీకు తెలియదా, దశరథ మహారాజు గారి జ్యేష్ఠపుత్రుడు, మా కౌసల్యాదేవి యొక్క కుమారుడు, మా సకల గుణాభిరాముడికి పుష్యమి నక్షత్రంలో యువరాజ పట్టాభిషేకం జరుగుతుంది. అందుకని అందరూ ఉత్సవం చేసుకుంటున్నారు. చూసావా ఎంత సంతోషంగా ఉన్నారో. మందర వెంటనే కైకేయి దగ్గరికి వెళ్ళి, నీకు నాశనం ప్రారంభమయ్యింది కైకా, రాముడికి పట్టాభిషేకం జరగబోతోంది. ఇది విన్న కైకేయి ఆశ్చర్యంగా చూస్తూ నిలబడిపోయింది. పిచ్చిదానా, చూసావా, కొద్ది కాలంలోనే ఆ కౌసల్య రాజమాత అవుతుంది. మరి నువ్వో, నీ భర్త ద్రోహి, చాలా తెలివిగా మంచిగా మాట్లాడుతూ వృద్ధుడు అయి యవ్వనంలో ఉన్న నిన్ను పెళ్లి చేసుకుని తనకు కావలసిన సుఖాలు అన్నీ నీతో అనుభవిస్తూ
ఏమీ తెలియని వాడిలా నిన్ను మోసం చేస్తున్నాడు. నీ భరతుడు ఉండగా ఆ రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాడు. గమనించావా కైకా అంది. కైకేయి అంది, అయ్యో అలా అంటావు ఏమిటి? నాకు సంబంధించిన వరకు రాముడికి భరతుడికి తేడా లేదు. ఇద్దరూ నాకు సమానం. అందుకని నువ్వు చెప్పిన నా రాముడి పట్టాభిషేకానికి నేను పొంగిపోతున్నా. రాముడు కౌసల్యని ఎలా చూసుకుంటాడో మమ్మల్ని అలానే చూసుకుంటాడు. ఓ మందర, ఎంత గొప్ప శుభవార్త తెచ్చావే నీవు, రా బహుమానం తీసుకో అని ఇచ్చింది. ఆ బహుమానం విసిరేసి ఇలా అంది, మూర్ఖురాల, నేను చెప్పిన విషయం నీకు అర్థం అవ్వడం లేదు. రాముడితో సమానమైన వాడు భరతుడు. రాముడికి భరతుడు అంటే భయం. అందుకే భరతుడు లేనప్పుడు చేసుకుంటున్నాడు పట్టాభిషేకం. కైకేయి అంది, చేసుకోని పట్టాభిషేకం. రాముడు కొంతకాలం, తర్వాత భరతుడు కొంతకాలం రాజ్యపాలన చేస్తారు. మందర అంది, రాముడు రాజు అయి కొన్ని వేల సంవత్సరాలు పరిపాలిస్తాడు. తర్వాత తన పుత్రులు పరిపాలిస్తారు. నీ కొడుకు ఎందుకు రాజు అవుతాడు? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, సుమిత్రకి ఇద్దరు కొడుకులు ఉన్నారు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. లక్ష్మణుడు ఎప్పుడు రాముడితో ఉంటాడు. శత్రుఘ్నుని భరతునితో పంపించారు. వాళ్ళిద్దరినీ పంపించేసి రాజుతో మాట్లాడి తన పట్టాభిషేకాన్ని సిద్ధం చేసుకున్నాడు. లేకపోతే ఇంత హడావిడిగా పట్టాభిషేకం జరపాల్సిన పనేంటి? రాముడు తెలివైనవాడు. ముందే ప్రజలతో మంచిగా ఉండి తను సకల గుణాభిరాముడు అని అనిపించుకున్నాడు. అలా ప్రజలు మాకు రాముడే రాజుగా కావాలి అని ముద్ర వేయించుకున్నాడు. కానీ ఎప్పటికైనా ఒక వరలో రెండు కత్తులు ఇమడవు. ఎప్పటికైనా భరతుని వలన తనకు సమస్య. అందుకని నీ తమ్ముడు దగ్గర నుంచి వస్తున్నప్పుడే భరతుణ్ణి శత్రుఘ్నునితో చంపించేస్తాడు. కైక, నా మాట విను. నీ కొడుకుని అక్కడి నుంచి అక్కడే అరణ్యంలోకి పారిపోమను. ఈ మాట విన్న కైకేయి ఉలిక్కిపడింది. భరతుడిని పంపించి రాముడు పితృసేవ అని తన తండ్రి చుట్టూ తిరిగాడు. రేపటి నుంచి నువ్వు గొప్ప స్థితి పొందుతావులే. ఇన్ని సంవత్సరాలు నీ భర్తని కొంగున కట్టుకున్నావు అని సౌందర్య రాశివని నీ ఇష్టంగా ప్రవర్తించావు. ఇప్పుడు కౌసల్య నీ పని పడుతుంది. కౌసల్య రాజమాత అవుతుంది. నువ్వో అడవులు పట్టుకు పారిపోయిన కొడుకుకి తల్లివి. రోజు కౌసల్య దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టి ఆమెకి దాసిగా బతకాలి. ఇంత ప్రమాదం వచ్చింది కైక నీకు. ఇది విన్న కైకేయి, మందర, ఈ ప్రమాదం నుంచి నా కొడుకుని నన్ను ఎలా రక్షించుకోవాలి? దీనికి ఒక్కటే పరిష్కారం ఉంది. ఏ రాముడు గుణముల వలన, పితృవాక్కు పరిపాలన వలన, తండ్రిని సేవించడం వలన రాజ్యాన్ని పొందుతున్నాడో ఆ రాముడిని 14 సంవత్సరాలు పాదుకలు లేకుండా కందమూలాలు తింటూ అడవుల్లోకి వెళ్ళేలా చేయాలి. నీ కొడుకుని అదే ముహూర్తానికి పట్టాభిషేకం చేయించాలి. 14 సంవత్సరాలలో నీ కొడుకు ప్రజల చేత మంచి పేరు తెచ్చుకుంటాడు. రాముడు తిరిగి వచ్చినా ఇక రాజ్యం ఇవ్వడానికి అవకాశం ఉండదు. రాముడు ఉండగా భరతుడిని రాజు చేస్తే ప్రజలు ఒప్పుకోరు. అందుకని రాముడిని దూరంగా పంపాలి. ఈ 2 వరాలు అడుగు దశరథ మహారాజుని. ఈ సంఘటనని మనం ఒకసారి పరిశీలిస్తే, ఒక దాసి రాణితో ఇలా ఎలా మాట్లాడగలిగింది అంటే, మన చుట్టూ మనం ఎవరిని పెట్టుకున్నాం అనేది చాలా ముఖ్యం. చెడ్డవాళ్ళు అని తెలిసినా సరే జాలి వల్లో మరే ఇతర కారణాల వల్ల మన దగ్గర పెట్టుకుంటే ఎప్పటికైనా ప్రమాదమే. కైకేయి చేసిన తప్పు మందరికి మాట్లాడే అవకాశం ఇవ్వడం. ఎప్పుడైతే తను రాముడి పట్టాభిషేకం వల్ల నీకు నాశనం వస్తుంది అన్నదో అప్పుడే ఆమెని నోరు మూసుకొని వెళ్ళమని ఉంటే ఇలా జరిగేది కాదు. ఎప్పుడైతే కైకేయికి కంగారు ప్రమాదం అనిపించిందో తన బుద్ధి క్షీణించి ఎవరిని సలహా అడుగుతుందో కూడా తెలుసుకోలేకపోయింది. కైకేయి మందరని అడిగింది, 2 వరాలు ఎలా అడగాలి? మందర అంది, నీకు గుర్తులేదా? లేక నా నోటితో చెప్పించాలి అని అనుకుంటున్నావా అని ఇలా గుర్తు చేసింది. ఒకానొకప్పుడు ఇంద్రుడికి వైజయంతి అనే నగరంలో దక్షిణ దిక్కున దిమిధ్వజుడు అనే రాక్షసునితో ఘోరమైన యుద్ధం మొదలైంది. ఈ దిమిధ్వజుడిని సంబరాసుడు అని పేరు. ఇతను మహామాయావి. ఆ యుద్ధం తనొక్కడే చెయ్యలేక ఇంద్రుడు దశరథుని సహాయం అడిగాడు. దశరథుడు వెళుతూ అన్ని విద్యలు తెలిసిన కైకేయిని తీసుకెళ్లాడు. సంబరాసుడు దశరథుని బాగా కొట్టాడు. రాక్షసులు అంతా మీద పడుతుంటే తన భర్తని రక్షించుకోవాలి అని రథం నడుపుతూ తన భర్తని వాళ్ళ నుంచి రక్షించి ఒక చోట పెట్టింది. రాక్షసులు అక్కడికి కూడా వస్తే మళ్ళీ తన భర్తని రక్షించింది. అందుకు సంతోషించి దశరథుడు 2 వరాలు ఇచ్చాడు, కోరుకో అని. కైకేయికి అడగడానికి ఏమీ లేదు.
భార్యకి అన్నిటికన్నా కావలసింది భర్త ప్రేమ. అది తప్ప మిగిలినవి ఎన్ని ఉన్నా గుదిబండలే. భర్త ప్రేమ ఉంటే ఏదీ లేకున్నా స్త్రీకి ఆనందమే. కైకేయికి అది పరిపూర్ణంగా ఉంది. అందుకని ఇప్పుడు ఎందుకులేండి, అవసరం వచ్చినప్పుడు తీసుకుంటా అంది. ఈ విషయం అంతఃపురంకి వచ్చాక సంతోషంతో మందరతో చెప్పింది. ఈ విషయాన్ని కైకేయికి గుర్తు చేసి, ఎప్పుడైనా అడుగుతా అన్నావుగా, ఇప్పుడు అడుగు ఆ 2 వరాలు. అడిగితే దశరథుడు రాముడిని అరణ్యానికి పంపిస్తాడు. నీ కొడుకు పట్టాభిషేకం చేయిస్తాడు అంది. ఇది విన్న కైకేయి సంతోషంతో, నువ్వు ఎలా ఉన్నావో తెలుసా మందర, తామర పువ్వులా ఉన్నావు అని భరతుడికి పట్టాభిషేకమయ్యాక నీ గూనికి బంగారు తొడుగు చేయిస్తానే అంది. నాతో మాట్లాడడం కాదు, ఆ పట్టుబట్ట తీసి వేసుకున్న హారములు తీసి ఒక ముతక వస్త్రం కట్టుకో, కోపగృహంలోకి వెళ్ళిపో, నేలమీద పడుండు. రాజు వస్తాడు, ఏవేవో ఇస్తా అంటాడు, మహా తెలివైనవాడు. దశరథ మహారాజు మాటలకి లొంగిపోకు. మంకు పట్టుపట్టి 2 వరాలు ఇచ్చే వరకు వదలకు. తప్పకుండా మందర, నా కోరిక తీరకుండా ఆ కోపగృహం నుంచి రాను అని కైకేయి కోపగృహంలోకి వెళ్ళింది. దశరథ మహారాజు కైకేయి మందిరంలోకి వచ్చారు. ఎప్పుడూ ఎంతో ప్రేమతో ఎదురు వెళ్ళే కైకేయి కనపడలేదు. ఆ మందిరమంతా చెల్లాచెదురుగా ఉంది. రాజు యొక్క గుండె జల్లుమంది. అక్కడ ఉన్న దాసిని అడిగితే, ఎందుకో తెలియదు, రాణిగారు చాలా కోపంగా నేలపై పడి ఉన్నారు కోపగృహంలో. దశరథ మహారాజు భయంతో వెంటనే కోపగృహానికి వెళ్ళారు. కైకేయి నేలపై ఉండడం చూసి దశరథ మహారాజు తట్టుకోలేకపోయారు. కైక, నీకు ఆరోగ్యం బాగోలేకపోతే చెప్పు, మన దగ్గర గొప్ప వైద్యులు ఉన్నారు. వాళ్ళు నీకు వచ్చి వైద్యం చేస్తారు. నువ్వు అలా పడుకుంటే నా హృదయం చాలా తల్లడిల్లిపోతుంది. లేదా నీ మనసులో ఏదైనా కోరిక ఉందా చెప్పు. నేను, నా రాజ్యం, నా భార్యలు, నా పరివారం అందరం నీ ఆధీనంలో ఉన్నాము. నువ్వు శాసించేదానివి. నువ్వు ఇలా నేలపై పడి ఉంటే నాకు సంతోషంగా లేదు కైక. నీ కోరిక ఏదైనా తప్పకుండా నెరవేరుస్తా. కైకేయి అంది, నువ్వు అలా అంటే సరిపోదు. నాకు నిజంగా కోరిక ఉంది. అది అడిగిన వెంటనే ఇలాంటి కోరిక అడిగావు అని తీర్చకుండా ఉండకూడదు. ప్రమాణం చేయు. నేను ఎవరిని చూడకుండా ఒక్క నిమిషం ఉండలేనో, ఎవరి మాట నా చెవిన వినపడకపోతే ఉండలేనో, నా ప్రియపుత్రుడు అయిన రాముడిపై ప్రమాణం చేసి చెబుతున్నా, నీ కోరిక తీరుస్తా. ఇది విన్న కైకేయి అంది, రాజు చెప్పిన మాటలు వింటున్నారు కదా ఓ రాత్రి దేవతలారా, పగటి దేవతలారా, గృహదేవతలారా, సూర్యుడా, చంద్రుడా, సమస్త దేవతలారా, మీరే నా తరపు సాక్షి. రాజా, జ్ఞాపకం తెచ్చుకో, ఒకసారి సంబరాసురుడిపై యుద్ధానికి వెళ్ళాం. అప్పుడు నేను నిన్ను 2 సార్లు రక్షించా. దానికి నువ్వు 2 వరాలు ఇచ్చావు. ఆ 2 వరాలని ఇప్పుడు అడుగుతున్నా. ఏ రామచంద్రమూర్తికి యువరాజు పట్టాభిషేకం చేయడం కోసమని ముహూర్తం నిర్ణయించావో, అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చేయాలి. రాముడు 14 సంవత్సరాలు దండకారణ్యంలోకి వెళ్ళాలి. నారచీర కట్టుకొని, జిల్లేడు పాలు పోసుకొని జడలు కట్టుకోవాలి. మాంసాహారం తినకూడదు. తపస్వి ఎలా బతుకుతాడో అలా తేనె తాగాలి, దుంపలు తినాలి. రాముడిని పంపించేసేయి. దశరథుడు అనుకుంటున్నారు, కైక ఏదో కోరిక కోరుతుంది, తనకి కావలసింది ఇచ్చేసి రాముడి పట్టాభిషేకం గురించి చెప్పాలి అని. చాలా సంతోషంతో ఉన్న రాజు కైకేయి మాటలు విని నేలపై పడిపోయాడు. కైకేయి కొంచెం కూడా కదలకుండా అలా నేలపై ఉంది. దశరథ మహారాజు పిచ్చివాడిలా, రోగిలా, ఆకలి ఉన్నవాడిలా మాటలు రాక తడబడి తలబాదుకుంటూ ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. పాప ఫలితం అనుభవించాలి. ఎప్పటి కాలాన్ని ఎలా మారుస్తాడో ఆ పరమాత్మ. ఎంత భయంకరమైన మాట మాట్లాడావు కైక. ఇలాంటి మాట వినాల్సి వస్తుంది అని నేను జీవితంలో అనుకోలేదు. ఆ రాముడు నీకు ఏ అపకారం చేశాడు? ఎన్నడూ తన తల్లిని నిన్ను వేరుగా చూడలేదు. నీకు, సుమిత్రకు తన తల్లికి ఎలా సేవ చేశాడో అలా సేవ చేశాడు. ఒక్కరోజు మాట తప్పలేదు. రాముడి గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళు ఈ కోసల రాజ్యంలో ఒక్కరు లేరు. నీ దగ్గరికి వచ్చి యువరాజ పట్టాభిషేకం ఎప్పుడు చేసినా అది రాముడికే చేయాలి అని చెప్పేదానివి. రాముడికి, భరతుడికి తేడా లేదు అని చెప్పేదానివి. అలాంటి నువ్వు ఎవరి చెప్పుడు మాటలు విన్నావు? నువ్వు ఎందుకు రాముడిని 14 సంవత్సరాలు దండకారణ్యంకి పంపించాలి అనుకుంటున్నావు? నా రాముడికి కొంతకాలం క్రితమే వివాహమయ్యింది. అంతఃపురంలో ఉండి సుఖాలు అనుభవించాల్సిన వాడు
మంచి యవ్వనంలో ఉన్నవాడు. అలాంటి రాముడు దండకారణ్యంలో ముతక వస్త్రం కట్టుకొని, పాదుకలు లేకుండా, ముళ్ళు కాళ్ళకి కుచ్చుకొని, రక్తం కారుతూ, జిల్లేడు పాలు తలపై పోసుకొని, జటలు కట్టిన తలతో, ఆకలి వేస్తే తేనె తాగి కందమూలాలు తిని చెట్ల కింద రాముడు పడుకోవడమా? అది ఊహించి నేను బ్రతకగలనా? పైగా నేను నీకు ఒక్క మాట చెబుతున్నా. నేను వృద్ధాప్యంలో ఉన్నా, జీవితంలో ఆఖరిలా ఉన్నా. కైక, రాముడిని విడిచిపెట్టి నేను ఉండలేను. నువ్వు నన్ను అడుగు కౌసల్యని, సుమిత్రని వదిలిపెట్టమని, వదిలేస్తా. లేదా నా ప్రాణాలు విడిచిపెట్టమను, వదిలేస్తా. నీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నా. కైక, రాముడిని 14 సంవత్సరాలు పంపమని అడగకు. రాముడిని పంపిస్తే సీత ఏడుస్తూ నా దగ్గరికి వచ్చి తన భర్త ఏ తప్పు చేశాడని దండకారణ్యంలోకి పంపారు అని నన్ను అడిగితే ఏమని చెప్పను? రాముడిని పంపితే నా ప్రాణాలు నిలబడవు. నువ్వు విధవవి అవుతావు, దిక్కులేని దానివి అవుతావు. కైక, నేను సత్యం చెబుతున్నా. నన్ను బ్రతికించుకో, నీ పసుపు కుంకుమాలు నిలబెట్టుకో. రాముడు భరతుడికి ఏ అపకారం చేయడు. నీకు ఎవరో లేనిపోని విషయాలు చెప్పారు. ఇన్ని సంవత్సరాలు పాలించిన నేను బయటికి వెళుతుంటే ప్రజలు నన్ను యవ్వనంలో ఉన్న భార్య మాట వినడం కోసమని ధర్మాత్ముడైన కొడుకుని అడవికి పంపించి బతుకుతున్నవాడు అని దెప్పి పొడుస్తూ ఉంటే ఆనాడు నేను బ్రతికి చచ్చిపోయినవాడిని. నాకు ఆ అపకీర్తి తేకు. నన్ను పెళ్లి చేసుకుని ఇల్లాలిగా, తల్లిగా, సేవకురాలిగా నన్ను ఎంతో ప్రేమతో చూసుకుంది కౌసల్య. ఒక్కరోజు కూడా నేను కౌసల్యని సత్కరించలేదు. నీకు కోపం వస్తుంది అని సత్కరించడం మానేశా. వాళ్ళ గృహాలకి వెళ్ళడం మానేశా. నీకోసం, నీ మీదే ప్రేమ పెట్టుకుని బ్రతికాను. నువ్వు ఇలాంటి దానివని తెలియక పాముకి పాలు పోసి పెంచినట్టు పెంచాను. నువ్వు అనుకుంటున్నావు భరతుడు రాజ్యం తీసుకుంటాడని. కానీ నేను అలా అనుకోవడం లేదు. చివరికి అందరిలో నిందించబడి దిక్కులేని దానివై, కనీసం చెప్పుకోవడానికి భర్త లేక విధవవై మిగిలిపోతావు కైక. నా మాట విను. నీ పట్టుదల మానేసేయి. నాకు ఒక్కటే బాధ, రాముడికి రాజ్యం ఇవ్వకపోతే నువ్వు ఎవరివిరా అని నా మీద తిరగబడేవాడు కాదు. నువ్వు చెప్పావు నేను అరణ్యానికి వెళ్ళిపోతా అని, వెళతాడు. అది నేను తట్టుకోలేను కైక. ఒకవేళ నిజంగా భరతుడికి రాముడు అరణ్యంలోకి వెళ్ళాలి, తనకు రాజ్యం కావాలి అనుకుంటే, నేను చనిపోయిన తర్వాత నాకు భరతుడు దహన సంస్కారాలు చేయడానికి వీలు లేదు. నువ్వు నా శవాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు. కైక, ఇప్పటికైనా నా మాట విను. ఆ 2 వరాలు ఉపసంహరించుకో. నన్ను చూడు, నాపై జాలి చూపు. చేతకాని వాడిని, నీ పాదాలపై పడినవాడిని. నన్ను కరుణించు, నాకు పుత్రభిక్ష పెట్టు. కైకేయి అంది, ఏమయ్యా, ఇక్ష్వాకు వంశంలో పుట్టానంటావు, సత్యధర్మములు పాటిస్తున్నా అంటావు. 2 వరాలు అడిగేటప్పటికి నీకు ఇంత కష్టం వచ్చిందా? ఎవరైనా రాముడు ఎక్కడా అంటే దండకారణ్యానికి పంపాను అని చెప్పలేను అంటున్నావు. మరి ఎవరైనా వచ్చి ఆనాడు కైకేయి నీకు 2 సార్లు ప్రాణభిక్ష పెడితే బతికినటువంటి చేతకాని వాడా, నీకు బ్రతుకు ఇచ్చిన కైకేయికి 2 వరాలు ఇవ్వడం మానేసి అమాయకురాలిని చేసి వంచించి బ్రతుకుతున్నవాడా అని లోకం పిలవదా? వరాలు ఇచ్చే సమయంకి వెనకడుగు వేస్తావా? ఎందుకు ఇవ్వవు? దుష్టబుద్ధి కలిగినవాడా, నీ పన్నాగమేమిటో నాకు తెలియదు అనుకుంటున్నావా? రాముడికి పట్టాభిషేకం చేసి నువ్వు కౌసల్యతో ఉందామనుకుంటున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ బ్రతుకు ఎక్కడికి పోతావు? నాకు 2 వరాలు ఇవ్వాల్సిందే. రాముడు రాజు అయితే, కౌసల్య రాజమాత అయితే నేను వెళ్ళి కౌసల్యకి నమస్కారం చేస్తా అనుకుంటున్నావా? ఒక్కరోజుకి కూడా అది జరగదు. అలా చేయవలసి వస్తే నా ప్రాణాలు విడిచేస్తా. దశరథుడు అన్నారు, కైక, ఇదే నీ కోరిక అయితే నువ్వు నాశనం అయిపోయినా, బూడిద అయిపోయినా సరే నీ కోరిక నేను తీర్చలేను. ఎందుకంటే అది ధర్మబద్ధమైన కోరిక కాదు. లోకమంతా ఎవరు రాజుగా ఉండాలి అనుకుంటున్నారో, ఎవరిపై ఒక్క అపవాదు లేదో అలాంటి ధర్మాత్మునిని అరణ్యంలోకి పంపలేను. కైకేయి అంది, సత్యమంటావు, ధర్మమంటావు, ఇక్ష్వాకు వంశమంటావు, ఎన్నో సంవత్సరాలు రాజ్యం పరిపాలించానంటావు, ఇన్ని ప్రగల్భాలు మాట్లాడతావు రోజు వచ్చి. ఏది 2 వరాలు నేను అడిగితే ఇవ్వడానికి ఇంత కష్టమా? ఏమయ్యా, నువ్వు కాదు మాట తప్పుతున్నది. అలా చాలా సమయం దశరథ మహారాజు కైకేయిని వేడుకుంటూనే ఉన్నారు. కైకేయి అంది, తెల్లవారు అవుతుంది. నువ్వు సూర్యవంశం వాడివి. సత్యానికి ధర్మానికి కట్టుబడడం నేర్చుకో, బుద్ధి తెచ్చుకో. తెల్లవారింది కాబట్టి రాముడు వస్తాడు. అతన్ని చూసి మాట మార్చినా, భరతుడికి రాజ్యం ఇవ్వకపోయినా, రాముడిని దండకారణ్యంకి పంపకపోయినా నువ్వు నన్ను వదిలేసినట్టుగా అనుకొని
నాకు 2 వరములు ఇవ్వలేదు కనుక విషం తాగి ఇదే గదిలో నేను చనిపోతా. దశరథుడు అన్నారు, కర్కశంగా ఉండి నీ కోరిక నెరవేర్చుకుంటున్నావు. ఒక్క మాట గుర్తుపెట్టుకో. నువ్వు నన్ను బాధ పెట్టావు గనక ఏ రాముడిని చూస్తూ చనిపోతా అంటే ఆ వరం నాకు ఇవ్వలేదు కనుక మంత్రపూర్వకంగా అగ్నిసాక్షిగా నిన్ను పాణిగ్రహణం చేశానో అలాంటి నిన్ను ఇప్పుడే వదిలేస్తున్నా. ఇక నువ్వు నా భార్యవి కావు. నేను ఖచ్చితంగా మరణిస్తా. విధవ కొడుకు కలిసి రాజ్యం ఏలుకోండి. ప్రజలు అందరూ చీకొడతారు. తెల్లవారు అయింది. పట్టాభిషేకం కోసం అంతా సిద్ధం అవుతుంది. మహారాజు దగ్గరికి మంత్రి అయిన సుమంతుడు వచ్చారు. మహారాజును చూసి ఆశ్చర్యపోయాడు. మహారాజా, అంతా సిద్ధమైంది. అందరూ మీకోసమే ఎదురు చూస్తున్నారు. రాజు మాట్లాడలేక కన్నీళ్లు కారుస్తూ ఉన్నారు. ప్రభు, ఎందుకు అలా ఉన్నారు? కైకేయి అంది, రాత్రంతా ఎంత సంతోషంగా ఉన్నాడు అనుకుంటున్నావు? పడుకోండి రాజా అంటే తెల్లవారితే నా రాముడికి పట్టాభిషేకమని ఆ సంతోషంలో నిద్రపోలేదు. నా ఆజ్ఞకి రాజు ఆజ్ఞకి తేడా లేదు. రాజు పిలుస్తున్నాడు అని రాముడిని తీసుకొనిరా. సుమంతుడు రాముని యొక్క అంతఃపురానికి వెళ్ళారు. సీతాదేవి చేత అలంకరించబడి రామచంద్రమూర్తి ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రభు నిన్ను తీసుకురమ్మన్నారు అని సుమంతుడు చెప్పారు. రాముడు లక్ష్మణునితో బయలుదేరాడు. బయటకి వస్తే ఎక్కడ చూసినా జనం. అందరూ జయరామ జయ జయరామ అని అంటున్నారు. తన తండ్రిని చూడడానికి వెళుతున్నాడు కాబట్టి దశరథుని దగ్గరికి రాముడు లక్ష్మణుడు మాత్రమే వెళ్ళారు. రాముడు ఎప్పుడూ దశరథుని అలా చూడలేదు. ఓ పిచ్చివాడు ఎలా ఉంటాడో కళ్ళు ఎర్రగా వాచిపోయి ముఖమంతా కన్నీటితో జీవచ్ఛవంలా నీరసంగా రాముడి వంక చూడలేక పడి ఉన్నాడు. రాముడు అన్నాడు, అమ్మా, నాన్నగారు ఎందుకు ఇలా ఉన్నారు? నేను ఎప్పుడూ ఇలా నాన్నగారిని చూడలేదు. నా వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? నాన్నగారు నా వల్ల దుఃఖపడితే నేను జీవించలేను. ఏదైనా దుర్వార్త విన్నారా? అమ్మా, చెప్పమ్మా, ఏమైంది? కైకేయి అంది, నేను చెప్తా రామా, కానీ నువ్వు విన్నాక ఇది చాలా కష్టం, నేను చేయలేను అనకూడదు. నువ్వు ఆ పని చేస్తే చాలా సంతోషంగా ఉంటాడు. నువ్వు మాట ఇవ్వు రామా, నీకు చెప్తా. ఇది విన్న దశరథుడు చీ అని మళ్ళీ ఏడుస్తున్నారు. రాముడు అది చూసి తట్టుకోలేక, ఏమైంది అమ్మా, అలా విచిత్రంగా మాట్లాడుతున్నావు? అమ్మా, రాముడికి 2 మాటలు చేతకావు. రాముడు అంటే ఒక్కటే మాట. నువ్వు అడుగు, అది ఏదైనా చేసేస్తా. నాన్నగారు సంతోషంగా ఉండాలి. చెప్పమ్మా, ఏమి చెయ్యాలో? నేను చేసేస్తా. కైకేయి అంది, నేను నిన్న రాత్రి మీ నాన్న సత్యసంధుడని పూర్వంలో 2 వరాలు ఇచ్చాడని అవి అడిగా. 14 సంవత్సరాలు నువ్వు నారచీర కట్టుకొని పాదుకలు లేకుండా జటలు కట్టుకున్న తలతో ఒక్క తపస్వి ఎలా ఉంటాడో అలా నువ్వు అరణ్యములలో దండకారణ్యవాసం చేయాలి అని, నిన్ను రాజుని చేసే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చేయాలి అని అడిగా. అప్పటి నుంచి ఇలా పడిపోయి ఉన్నాడు. అందుకని రామా, ఈ 2 కోరికలు నువ్వు తీరిస్తే మీ నాన్న సంతోషిస్తాడు. నువ్వు తీరుస్తావో తీర్చవో అని బెంగ పెట్టుకున్నాడు. రాముడు అన్నారు, అమ్మా, ఎంత మాట అన్నావు. నాన్నగారు అడగడం నేను కాదనడమా? తప్పకుండా చేసేస్తా. అమ్మా, నాకు నిజంగా తెలియదు భరతుడు రాజ్యం చేయాలి అని అనుకుంటున్నాడని. కొంచెమైనా తెలిసి ఉంటే నేను రాజ్యమేమిటి, భరతుడి కోసం నా ప్రాణాలే ఇచ్చేస్తా. ఇది తెలియక నేను పట్టాభిషేకానికి ఒప్పుకున్నా అమ్మా. తమ్ముడు పట్టాభిషేకం చేసుకుంటే నేను చాలా సంతోషిస్తా. కానీ అమ్మా, నేను ఎందుకు బాధపడుతున్నానంటే నాన్నగారు ఈ విషయం చెప్పడానికి ఇంత బాధపడుతున్నందుకు నా గుండె కాలిపోతోంది. నాన్నగారిని సంతోషంగా ఉండమనండి. కైకేయి అంది, రామా, నువ్వు దండకారణ్యంకి వెళ్ళే వరకు మీ నాన్న మొహం కడగరు, స్నానం చేయరు, నీళ్లు తాగరు, తిండి తినరు. మీ నాన్న ఇవన్నీ చేసి సుఖంగా కూర్చోవాలి అంటే నువ్వు తొందరగా వెళ్ళిపోవాలి. అమ్మా, రాముడు రాజ్యం కోసం ధనం కోసం ప్రాకులాడేవాడు కాదు. నీకు తెలీదా అమ్మా, నేను ఋషిలాంటి వాడిని. నేను వెళ్ళిపోతా. కానీ నాకు ఒక్కటే అర్థం కావడం లేదు. రాత్రి నువ్వు 2 వరాలు అడిగావు భరతుడికి పట్టాభిషేకం, నేను 14 సంవత్సరాల అరణ్యానికి వెళ్ళాలి అని. అమ్మా, నీకు తెలీదా నా గురించి? దానికి నాన్నగారిని వరాలు అడగాల. నన్ను పిలిచి రామా, నువ్వు రాజ్యాన్ని వదిలేసి అరణ్యానికి వెళ్ళాలి అని ఉంటే వెంటనే వెళ్ళేవాడిని. నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. కానీ ఒక్కసారి నాన్నగారి పాదాలకి మీ పాదాలకి నమస్కారం చేయొచ్చా అమ్మా? తొందరగా నమస్కారం చేసి వెళ్ళిపో. రాముడు దశరథుని కాళ్ళు మరియు కైకేయి కాళ్ళకి నమస్కారం చేసి బయలుదేరాడు. వెనుక ఉన్న లక్ష్మణుడు కన్నీటితో కోపంతో రాముడితో వెళ్ళాడు.
రాముడి యందు కాంతి తగ్గలేదు, వికారం కలగలేదు. రాజ్యం పోయింది అని బాధ లేదు. తన తండ్రి తొందరగా అన్నం తిని ఆరోగ్యంగా అవ్వాలని, తొందరగా కౌసల్యాదేవి యొక్క ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలి అని ఆమె అంతఃపురంలోకి వెళ్ళారు రామలక్ష్మణులు. కౌసల్యాదేవి కొద్దిసేపట్లో తన కొడుకుకి పట్టాభిషేకం జరుగుతుంది అని సంతోషంతో దైవారాధన చేస్తుంది. రాముడిని చూసి సంతోషంతో, రామా, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇవాళ నీకు యువరాజ పట్టాభిషేకం జరగబోతోంది అని. రామా, ఇందులో కూర్చో అని బంగారంతో చేసిన ఆసనంని చూపించింది. రాముడు తన తల్లి చూపించిన ఆసనంని తన చేతులతో తాకి, అమ్మా, నేను ఇందులో కూర్చున్నట్టే అనుకోండి. అమ్మా, నేను ఇందులో కూర్చోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే నేను 14 సంవత్సరాలు దండకారణ్యంలో ఉండే సమయం వచ్చింది. నేను తపస్విలా ఉండాలి, కాబట్టి కూర్చోలేను. భరతుడికి యువరాజ పట్టాభిషేకం చేస్తారు. నాన్నగారి సత్యవాక్కు నిలబెట్టడానికి నేను దండకారణ్యంకి బయలుదేరుతున్నాను. అమ్మా, నీ ఆశీర్వచనం కోసం వచ్చాను. ఈ మాట విన్న కౌసల్యాదేవి కింద పడిపోయింది. కౌసల్యాదేవి ఇలా అంది, రామా, నువ్వు ఇప్పుడు చెప్పిన మాట వింటే నాకు అనిపిస్తుంది, అసలు నాకు పిల్లలు పుట్టకుండా ఉంటే ఎంత బాగుంటుంది. పిల్లలు పుట్టకపోయి ఉంటే నన్ను గొడ్రాలు అనేవారు. అది తప్ప నాకు వేరే బాధ ఉండేది కాదు. కానీ ఈరోజు నేను అనుభవిస్తున్న బాధ సామాన్యమైనది కాదు. లేక లేక పుట్టిన బిడ్డవి, సకల గుణాభిరాముడివి, నువ్వు రాజు అవుతున్నావు అని మురిసిపోయా. రామా, నీకు ఒక్క నిజం చెబుతా. మీ నాన్నగారి వలన నేను ఎలాంటి సంతోషం పొందలేదు. ఎందుకంటే మీ నాన్న కైకేయికి వశుడైపోయాడు. నన్ను పెద్ద భార్యగా గౌరవిస్తే, సత్కరిస్తే కైకేయి బాధపడుతుంది అని నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా నన్ను అవమానించి కైకేయి యొక్క దాసీ స్థానంలో నన్ను నిలబెట్టాడు. ఇవాళ నేను సంతోషించి నువ్వు రాజువై నీ పరిపాలన చూసి రాజమాతగా ఆనందం అనుభవించొచ్చు అనుకున్నాను. ఈరోజు నాకు ఆ ఆనందం కూడా లేకుండా చేశారు. ఏ కారణం లేకుండా ఇంత సుగుణాభిరాముడివి అయిన నిన్ను నీ తండ్రి అరణ్యాలకు పంపిస్తున్నాడు. నాకు అనిపిస్తుంది, ఎన్ని వ్రతాలు చేశాను, ఎన్ని నోములు పట్టాను, ఎన్ని పూజలు చేశాను. నా శరీరమంతా నీరసించిపోయింది. అయినా ఆ దేవుడు నన్ను కరుణించడం లేదు. రామా, నువ్వు వెళ్ళిపోతే నన్ను చూసేవాళ్ళు ఎవరు ఉన్నారు? అసలు నీ తండ్రి నన్ను ఎప్పుడూ చూడడు, కైకేయి మందిరంలో ఉంటాడు. ఆ కైకేయి ఎప్పుడు కోపంతో ఉంటుంది. నా భర్త మహారాజుగా ఉండగా, నువ్వు ఉండగా, పెద్ద భార్య అయినా కూడా ఆ కైకేయి కోపంతో నన్ను చూస్తూ ఉంటే నాకు భయం. అలాంటిది భరతుడు మహారాజు అవుతున్నాడు, కైకేయి రాజమాత అవుతుంది. నన్ను కైకేయి ఎలా చూస్తూ ఉంటుందో ఊహించు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నాకు ఈ రాజ్యంలో ఏం పని? నేను ఎవరిని చూస్తూ బతకాలి? ఎందుకు బ్రతకాలి? అందుకని నేను మరణిస్తా రామా. ఈ మాట విని వెంటనే కోపంతో లక్ష్మణుడు ఇలా అన్నాడు, అన్నా, ఏమిటి ఊరికే నాన్నగారు నాన్నగారు అని? పితృవాకు పరిపాలన, ధర్మం, సత్యం. నాన్నగారికి వృద్ధాప్యం వచ్చింది, ఒంటికి కామం తీరలేదు, ఇంకా యవ్వనంలో ఉన్న కైకమ్మ కావలసి వచ్చింది. అందుకు వాళ్ళిద్దరూ సంతోషంగా గడుపుతున్నారు. ఏ అపరాధం చేయని నిన్ను అరణ్యానికి పంపించేస్తున్నారు. నువ్వు వెళ్ళిపోతున్నావు. అమ్మ ఇంత బాధపడుతుంది ఇక్కడ. అన్నయ్య, ఎందుకు ఇంత చేతకాని వాడిలా వెళ్ళిపోవడం? నువ్వు ఊ అను, నేను అందరి పని పడతా. దశరథుడిని కారాగారంలో పడేస్తా లేదా చంపేస్తా. నేను ఉన్నది ఎందుకన్నయ్య? నిన్ను రక్షించుకోలేకపోతే నా బ్రతుకు ఎందుకు? నాకు అనుమతి ఇవ్వు అన్నయ్య. కౌసల్య అంది, రామా, నిన్ను విడిచి నేను ఉండలేను. ఉంటే నీతో పాటు నేను ఉండాలి, లేదా నాతో పాటు నువ్వు ఉండాలి. లేదా లక్ష్మణుడు చెప్పింది బాగుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కౌసల్యకి కైకేయికి ఉన్న తేడా ఏమిటి? కోపం వచ్చినప్పుడు అనకూడని మాటలు అన్నా దాని గురించి ఏదైనా వివరించి చెబితే కౌసల్య వింటుంది. అదే కైకేయి ఎవరు చెప్పినా వినదు. తను అనుకున్నదే చేస్తుంది. రామ, తండ్రి మాట బిడ్డ ఎలా వినాలో తల్లి మాట కూడా బిడ్డ వినాలి. కాబట్టి నువ్వు అరణ్యానికి వెళ్ళడానికి నేను అంగీకరించడం లేదు. నువ్వు వెళితే నేను విషం తాగుతా. రాముడు తన తల్లిని శాంతపరిచి నచ్చజెప్పి అనుమతి తీసుకుని వెళ్ళాలి అని ఇలా అన్నారు. అమ్మా, నువ్వు చెప్పింది తప్పు అని నేను అనటం లేదు. తల్లి తండ్రి ఇద్దరూ సమానమే. అయితే మన వంశంలో సగర చక్రవర్తి తన 60,000 సగరులకి భూమిని తవ్వేయమన్నారు. అది పాపం కదా. ఎన్ని జంతువులు చనిపోయాయో, కానీ వాళ్ళు తవ్వేశారు. అలానే మన వంశంలో తండ్రి మాట జవదాటకుండా ఎవరూ లేరు. కాబట్టి అమ్మ, ఒకే విషయంలో తల్లి మాట తండ్రి మాట వినాల్సి వస్తే
తండ్రి మాటకే గౌరవం ఉంచాలి. అందుకని ఇప్పుడు నేను ధర్మం పాటించడానికి ఎవరి మాట వినాలి? తండ్రి మాటే వినాలి. నేను అరణ్యానికి వెళితే తప్ప నా మనసుకి శాంతి ఉండదు. ధర్మం తప్పిన వాడిని కాకూడదు. ఇప్పుడు లక్ష్మణుడితో అన్నారు, లక్ష్మణ, నువ్వు ఎంతో తేజోవంతుడివో పరాక్రమవంతుడివో తెలుసు. కానీ ఇప్పుడు నీవు మాట్లాడిన మాట వల్ల నేను అమ్మ దగ్గర అరణ్యానికి వెళ్ళడానికి అనుమతి తీసుకోవడానికి వచ్చిన నాకు ఎంత ఇబ్బందిగా తయారు అవుతుందో చూసావా? అమ్మ సత్యానికి శాంతికి తేడా తెలుసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. నాతో రావడం తనకి శాంతి అనుకుంటుంది. కానీ భర్తని విడిచిపెట్టి కొడుకుతో వెళ్ళడం అశాంతికే కారణం. నాన్నగారు భరతుడికి పట్టాభిషేకం కోసం నన్ను దండకారణ్యంకి పంపుతున్నారు అనుకుంటుంది. కానీ కైకమ్మ అడిగిన 2 వరాలలో ఒకటి నన్ను దండకారణ్యంకి పంపడం. నాన్నగారు కుట్ర చేసి నన్ను పంపడం లేదు. నాన్నగారు కేకయ్య రాజుకి ఇచ్చిన మాట నెరవేర్చకుండా చేసింది అసత్య దోషం. అందుకు కైకమ్మ బాధపడాలి. అందుకు ఆమె బాధకి అర్థం ఉంది. కైకమ్మకు వరాలు ఇచ్చారు ఒకనాడు. కైకమ్మ ఆ రోజు నాన్నగారిని రక్షించకపోతే ఇప్పుడు మనకి నాన్నగారు ఉండేవారు కాదు. అందుకని తండ్రి వరాలు ఇచ్చారు. కైకమ్మ ఆ వరాలు దాచుకుని ఇప్పుడు అడిగింది. నాన్నగారికి నేను వెళ్ళడం ఇష్టం లేదు. కానీ ఆయన వరానికి కట్టుబడ్డారు, సత్యానికి. నాన్నగారి సత్యవాకు నిలబెట్టుకోవడానికి నేను వెళ్ళాలి. అందుకని లక్ష్మణ, అమ్మ ఇబ్బంది పడ్డప్పుడు ఏది సత్యమో ఏది శాంతో బిడ్డలుగా మనం చెప్పాలి. అందుకని లక్ష్మణ, తొందరపడకూడదు. ధర్మమునందు సత్యము ఉంటుంది. అందుకని ధర్మాన్ని విడిచిపెడితే సత్యధర్మములు విడిచిపెట్టినట్టు అవుతుంది. సత్యంతో కూడిన ధర్మం పట్టుకోవాలి. ఒక ధర్మాన్ని పట్టుకోవడమో ఒక సత్యాన్ని పట్టుకోవడమో ప్రమాదం అవుతుంది. దీని అర్థం దశరథ మహారాజు సత్యాన్ని వదిలేసి ధర్మం పట్టుకుని పెద్ద కొడుకుకి పట్టాభిషేకం నిర్ణయించారు. కైకేయి ధర్మాన్ని వదిలేసి సత్యం పట్టుకుని ఆమె దగ్గర ఉన్న 2 వరాలు అడిగింది. భరతుడికి పట్టాభిషేకం సత్యంతో కూడుకున్నది, కానీ అధర్మం. రాముడిని అరణ్యానికి పంపడం అనేది అధర్మం. అలా ఇద్దరూ ధర్మంతో ఉన్న సత్యం కాకుండా ఒకరు సత్యం లేని ధర్మాన్ని, ఒకరు సత్యాన్ని పట్టుకున్నారు. అందుకని రాముడు భరతుడు వీరిద్దరికీ పట్టాభిషేకం అవలేదు. అమ్మ, మనందరం నాన్నగారి మాట వినాలి. నాన్నగారు నిన్ను గౌరవించకపోయి ఉంటే పాయసంలో నీకు సగభాగం ఎందుకు ఇచ్చారు? అందుకని అమ్మ, నాన్నగారిపై వ్యతిరేకత వద్దు. లక్ష్మణ, ధర్మము అర్థము కామము అని 3 ఉంటాయి పురుషార్థాలలో. ధర్మం భార్య లాంటిది, అర్థము బిడ్డ లాంటిది. ధర్మముచే కామము వలన అర్థం కలగాలి. నువ్వు చెప్పినట్టు నాన్నగారిని ఖైదు చేసి రాజ్యం చేయడం వలన అందులో ధర్మం లేదు, అర్థం లేదు, నింద తప్ప. అలాంటి రాజ్యం నాకు అక్కరలేదు. లక్ష్మణ, కైకమ్మ నన్ను గాని భరతుడిని గాని ఎప్పుడైనా వేరుగా చూసిందా? అలాంటిది ఈరోజు నన్ను అరణ్యానికి వెళ్ళాలి అని వరం కోరింది. సుఖము దుఃఖము, శుభము అశుభము ఏదైనా సరే అంతా దైవ నిర్ణయం. ఎన్నడూ నన్ను వేరుగా చూడని కైకమ్మ ఇవాళ నన్ను అడవులకు పంపుతుంది అంటే ఇది దైవ నిర్ణయం. అందుకని ఆ భగవంతుడు ఎలా నిర్ణయం చేస్తాడో అలా మనం నడవాలి. లక్ష్మణుడు అన్నారు, అన్నయ్య, నీకే చెల్లింది ఈ చేతకాని మాటలు చెప్పడం. రాముడు అన్నారు, లక్ష్మణ, నేను మళ్ళీ చెబుతున్నా, ఇదంతా దైవ నిర్ణయం. అమ్మ, నన్ను ఆశీర్వదించి పంపించు. కౌసల్యాదేవి రాముడిని ఆశీర్వదించింది. అంతసేపు ధైర్యంగా ఉన్న రాముడు సీతాదేవి దగ్గరికి వెళ్ళేటప్పుడు ముఖంలో తేజస్సు పోయి తడబడుతూ వెళ్ళారు. సీతమ్మ ఎదురు వచ్చి, ఏమైంది అండి, మీ ముఖం అలా నిర్జీవంగా ఉంది? సంతోషంగా ఉండాల్సిన మీరు ఇలా ఉన్నారు ఏంటి? ఏమైందండి? రాముడు తల వంచుకుని అన్నారు, సీత, మా నాన్నగారిని రాత్రి కైకమ్మ 2 వరాలు అడిగింది. భరతుడికి పట్టాభిషేకం, 14 సంవత్సరాలు నన్ను అరణ్యవాసం చేయాలి అని. అందుకని నేను అరణ్యవాసానికి వెళుతున్నా. సీత, నా తల్లి కౌసల్య, సుమిత్ర, కైకేయి సేవ చేయి. అన్నీ విన్న సీతమ్మ అంది, ఏవండి, నాకు అన్నీ అర్థమయ్యాయి. కానీ నువ్వు ఉండు, నేను వెళతా అంటున్నారు. మనం వెళ్ళాలి అనాలి కదా. నాకు ఓ ధర్మం తెలుసు, చెప్పనా? చెప్పు అన్నారు రాముడు. ఒకే ఇంట్లో తల్లి, కొడుకు, కూతురు అందరూ ఉంటారు. ఇంటి యజమాని భాగ్యం తీసుకొస్తారు. వీళ్ళందరూ పంచుకుంటారు. కానీ భర్తతో కష్టం కానీ సుఖం కానీ పంచుకోవడం కాకుండా భార్యనే ఆ యజమానిలో సగం. భార్యాభర్త అంటే ఇద్దరూ ఒకటే. అందుకని నేను అరణ్యానికి మీతో వస్తాను. రాముడు అన్నారు, సీత, నేను అరణ్యానికి వెళుతున్నా. అక్కడ తపస్విలా ఉండడం అంటే 3 పూటలా స్నానం చేయాలి. అక్కడ పెద్ద పెద్ద జలపాతాలు ఉంటాయి.
ఒక్కొక్క దగ్గర పొదతో నిండిన కాలువలు ఉంటాయి. పెద్ద మొసళ్ళు ఉంటాయి. కీటకాలు కుడతాయి. పాములు, తేళ్ళు, జెర్లు మొదలైనవి ఉంటాయి. రాత్రి పడుకోవడానికి పక్క వేసుకుందామంటే ఏమీ ఉండదు. సాయంత్రం వేళ రాలిన ఆకులపై పడుకోవాలి. సింహాలు గర్జన చేస్తుంటాయి. పులులు అరుస్తుంటాయి. క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయి. ఒక్కొక్క రోజు ఆహారం దొరకదు. ఎండని వానని చూడకూడదు. ఒక్కొక్కసారి దాహం వేస్తే తాగడానికి నీళ్లు దొరకవు. పెద్ద పెద్ద ముళ్ళు కాళ్ళకు కుచ్చుకుంటాయి. అంత కష్టపడాలి. అలా కష్టపడే జీవితం నీది కాదు. నా మాట విను. నువ్వు నాతో రావద్దు. ఇక్కడే ఉండు. 14 సంవత్సరాలు నేను అరణ్యవాసం చేసి తిరిగి వస్తా. సీతాదేవి అంది. నిజమే, ఎన్నో కష్టాలు ఉంటాయి. కానీ రామా, నువ్వు పక్కన కూర్చుని సీత అని ప్రేమగా నాతో మాట్లాడితే ఇవన్నీ నాకు సుఖాలు అయిపోతాయి. నువ్వు నా పక్కన లేకపోతే నాకు ఎన్ని భోగభాగ్యాలు ఉండని, అవి నాకు విషంతో సమానం. నువ్వు నీ తండ్రి మాట విని అరణ్యంకి వెళుతున్నావు. నాకు నా తండ్రి ఒక మాట చెప్పారు. సీత, నువ్వు నీ భర్త వెంట నీడగా ఉండాలి అని. నువ్వు అరణ్యానికి వెళితే నీ నీడ అంతఃపురంలో ఉండదు కదా. అందుకే నేను నీ నీడలా రావాలి. క్రూర మృగాలు ఉంటాయి అంటున్నావు. నువ్వు నన్ను రక్షించవా? ఎప్పుడూ ఆ కోదండం పట్టుకుని ఉంటావు. దానికి పని చెప్పవా? చేతకాని వాడివా అని కోపంలో ఉన్న బాధతో రామా, నేను నీతో పాటు వస్తాను అని ఏడుస్తుంది. రాముడు అన్నారు, సీత, నువ్వు బాధపడితే నేను తట్టుకోగలనా? నిన్ను వదిలి నేను ఉండగలనా? కానీ కష్టమని తెలిసి ఒక భర్త భార్యని కష్టపెట్టకూడదు. కానీ భార్య ఉండలేక భర్త వెంట వస్తే తీసుకెళ్ళాలి. అందుకని వద్దు అన్నాను. నీ వంటి భార్యని నేను పొంది అదృష్టవంతుడను అని సీతారాములు సిద్ధం అవుతున్నారు. అప్పుడే వచ్చిన లక్ష్మణుడు రాముడి పాదాలను గట్టిగా పట్టుకొని, అన్నయ్య, నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. రాముడు అన్నారు, లక్ష్మణ, నువ్వు నాతో వస్తే తల్లి కౌసల్యాదేవి, సుమిత్రాదేవిని ఎవరు చూస్తారు? అన్నయ్య, అమ్మలిద్దరినీ ఊర్మిళ చూసుకుంటుంది. మీరు బెంగ పెట్టుకోకండి. నన్ను రమ్మనే వరకు మీ పాదాలు వదలను. రాముడు అన్నారు, లక్ష్మణ, నేను ఎంత అదృష్టవంతుడిని నీలాంటి తమ్ముడు ఉన్నందుకు. నిన్ను వదిలి నేను ఉండలేను. సరే, నువ్వు వచ్చేయి. అందరూ సుమిత్రాదేవి దగ్గర ఆశీర్వాదం తీసుకుని సీతారాములు లక్ష్మణ సమేతంగా దశరథ మహారాజు దగ్గరికి వెళుతున్నారు. అలా నడుస్తూ వెళుతుంటే అక్కడ ఉన్న జనం ఏడుస్తున్నారు. కాలం ఎంత చిత్రమైనది. ఒక్క క్షణంలో అంతా మారిపోతుంది. కైకేయి అంతఃపురం దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న సుమంతుడితో రాముడు అన్నారు, నాన్నగారికి చెప్పండి, మేము వనవాసానికి బయలుదేరుతున్నాం. ఒక్కసారి వారి ఆశీర్వాదం తీసుకుని వెళతాం. సుమంతుడు దశరథునికి విషయం చెప్పారు. దశరథుడు అన్నారు, నా భార్యలు అయిన కౌసల్య, సుమిత్రని తీసుకురండి. వాళ్ళు వచ్చాక రాముడు, సీత, లక్ష్మణుడు లోపలికి వెళ్ళారు. రాముడు అన్నారు, తండ్రి, మీ సత్యవాక్కు నిలబెట్టడానికి నేను అరణ్యానికి వెళుతున్నా. నాతో పాటుగా ఎంత వద్దని చెప్పినా సీత, లక్ష్మణులు వస్తున్నారు. మేము వెళుతున్నాం, ఆశీర్వదించండి అని కాళ్ళు పట్టుకున్నాడు. రాముడిని పైకి లేపి దశరథ మహారాజు అన్నారు, రామా, నన్ను కైక వంచింది. కానీ నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. నిన్ను చూడకుండా ఉండలేను. అందుకని నువ్వు నన్ను ఖైదులో పెట్టు. నువ్వు నాకు రాజ్యం ఇవ్వడం ఏమిటి అని రాజ్యం తీసేసుకో రామా. రాముడు అన్నారు, నాన్నగారు, మీరు మా తండ్రి. మీ సత్యవాకు నిలబెట్టడం నా ధర్మం. మీరు ఇలా మాట్లాడొద్దు. నేను వినలేను అని అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని బయలుదేరారు. కోసల దేశం సరిహద్దు వరకు రథంపై బయలుదేరారు. ఎక్కడ చూసినా జనం, అందరూ ఏడుస్తున్నారు. రథంతో పాటు ప్రజలు కూడా వెళుతున్నారు. రాముడు వాళ్ళని చూసి మీరంతా రావద్దు అంటే, రాముడు ఎక్కడ ఉంటే అక్కడే మాకు అయోధ్య అని వస్తున్నారు. రథాన్ని చాలా వేగంగా తీసుకెళ్ళమని చెప్పారు రాముడు. చాలామంది రథాన్ని అందుకోలేక ఆగిపోయారు. ఇంకొంతమంది అలానే రావడం చూసి రాముడు రథాన్ని ఆపేసి కిందికి దిగి నడవడం మొదలుపెట్టాడు. అలా తమసా నది తీరం చేరుకున్నారు. అక్కడ ఆ రాత్రి పడుకున్నారు. రాముడు సుమంతుడితో అన్నారు, నా మీద ప్రేమతో వచ్చారు వీళ్ళంతా. వీళ్ళని కష్టపెట్టకూడదు. కాబట్టి మనం ఎవరికీ తెలియకుండా వెళ్ళిపోవాలి అని. తెల్లవారుతుంటే సీతారాములు లక్ష్మణ సమేతంగా తమసా నదిని దాటారు. అలా కొన్ని నగరాలు దాటుకుని గంగానదికి చేరుకున్నారు. గుహుడి సహాయంతో పడవలో గంగానది దాటి వెళుతున్నారు. కొంచెం దూరం వెళ్ళాక ఒక ఆశ్రమం కనబడింది. అది భరద్వాజ మహర్షిది. భరద్వాజ మహర్షి ఆ రాత్రి అక్కడే ఉండమని తినడానికి కందమూలాలు, తేనె ఇచ్చారు. మరునాడు భరద్వాజ మహర్షి రాముడితో అన్నారు,
నువ్వు 14 సంవత్సరాలు ఇక్కడే ఉండు. రాముడు అన్నారు, మీ ఆశ్రమం మా రాజ్యానికి దగ్గరలో ఉంది. నేను ఉన్నా అని తెలిస్తే ప్రజలు అందరూ వస్తారు. అందుకని దూరంగా వెళతాం. కానీ ఏ క్రూర మృగాలు లేకుండా నా సీతకి అనుగుణంగా ఉండే ప్రదేశం చెబితే అక్కడ మేము పర్ణశాల కట్టుకుంటాం. ఇక్కడ నుంచి యమునా నది దాటితే అక్కడ నీలము అనే వనం కనబడుతుంది. అది దాటితే చిత్రకూట పర్వతం ఉంది. అక్కడ మీరు ఉండొచ్చు. ఆ పక్కన మీకు అనువైన ప్రదేశం ఉంటుంది. మహర్షికి నమస్కారం చేసి సీతారాములు లక్ష్మణ సమేతంగా బయలుదేరారు. చిత్రకూట పర్వతానికి వెళ్ళడానికి 2 రోజులు పట్టింది. అక్కడ లక్ష్మణుడు ఒక పర్ణశాల నిర్మించారు. వాస్తుహోమం చేసి పర్ణశాలలోకి ప్రవేశించారు. అక్కడ అయోధ్యలో సుమంతుడు దశరథ మహారాజుకి చెబుతున్నారు, సీతారాములు లక్ష్మణ సమేతంగా కోసల దేశ సరిహద్దులో ఉన్న గంగానది దగ్గర నుంచి పడవలో వెళ్ళారు. రాముడు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమన్నారు. కౌసల్యాదేవిని మహారాజుని దగ్గర ఉండి చూసుకోమన్నారు. సుమిత్రకి, కైకేయికి నమస్కారాలు చెప్పారు. భరతుడికి పట్టాభిషేకం తర్వాత మహారాజు మనసు నొప్పించకుండా చూసుకోమని కుశలము అడిగాను అని చెప్పమన్నారు. దశరథ మహారాజు అడిగారు, లక్ష్మణుడు ఏమన్నాడు? లక్ష్మణుడు అన్నారు, మా నాన్న కామం వలన కైకమ్మ కోసం సుగుణాభిరాముడు అయిన నా అన్నని రాజ్యంలో నుంచి బయటకి పంపించాడు. అందుకని ఇక నుంచి దశరథుడు నాకు తండ్రి కాడు. దశరథుడు అడిగాడు, సీతమ్మ ఏమన్నది? సీతమ్మ కన్నుల వెంట నీరు కారుస్తూ నమస్కరించి వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న కౌసల్యాదేవి అంది, నా రాముడిని నా దగ్గర నుంచి దూరం చేశావు. ఈ కోసల దేశం మొత్తం నీ వల్ల ఏడుస్తున్నారు. నేను ఇంక నీ ముఖం చూడలేను. దశరథుడు అన్నారు, నేను దౌర్భాగ్యుడను కౌసల్య. నేను ఎందుకు పనికిరాని వాడిని. నేను దీనుడని. కానీ ఎన్ని తప్పులు చేసినా ఏమి చేసినా వృద్ధుడిని అయ్యాను. అందరూ నన్ను మాటలతో పొడి చేస్తున్నారు. కంటికి నిద్ర పట్టడం లేదు. నోటికి ముద్ద సహించడం లేదు. రాముడా కనబడడు. నన్ను ఓదార్చే వాళ్ళే లేరు. పరమ సాత్వికమైన నువ్వు కూడా నన్ను మాటలంటే నేను ఎక్కడికి పోవాలి? నీ కాళ్ళు పట్టుకుంటా. నువ్వు నాతో ఇలా మాట్లాడకు. కౌసల్య వెంటనే దశరథుని కాళ్ళు పట్టుకొని, నన్ను క్షమించండి, కొడుకు దూరం అయ్యాడు అన్న బాధతో అలా మాట్లాడా. దశరథుడు అన్నారు, నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది నేను చేసిన పాపం. నేను యవ్వనంలో ఉన్నప్పుడు ఒళ్ళు తెలియకుండా ఉన్నాను. ఒకరోజు వేటాడాలనిపించింది. అడవికి వెళ్ళి చాలాసేపు బాణం ఎక్కుపెట్టి చెరువు దగ్గర ఏదైనా మృగం వస్తుంది అని ఎదురు చూస్తున్నా. అప్పుడు తెల్లవారే సమయం. కొంచెం చీకటిగా ఉండడం వలన ఎవరో నీరు తాగుతున్న శబ్దం వచ్చింది. అది ఒక మృగం అనుకొని బాణం విడిచిపెట్టా. ఒక మనిషి అరుపు వినబడింది. పరుగున వెళ్ళి చూస్తే ఒక మునికుమారుడి గుండెల్లో బాణం తగిలింది. విలవిల్లాడుతున్నాడు. దగ్గరికి వెళ్ళా. అతను అన్నాడు, రాజా, నేను మునికుమారుడను. నా తల్లిదండ్రులని చూసుకుంటున్నాను. నాపై ఎందుకు బాణం విడిచారు? నాయనా, నేను కావాలని చేయలేదు. మృగం అనుకొని బాణం విడిచా. అది నీకు తగిలింది. రాజా, నా తల్లిదండ్రులు అంధులు. వాళ్ళు అరణ్యంలో కూర్చున్నారు. నేను రోజు గ్రంథపఠనం చేస్తే వింటూ ఉండేవారు. నేను ఇక్కడికి వచ్చి నీరు, ఆహారం తీసుకొని వెళతాను. ఈ నీళ్లు తీసుకుని నా తల్లిదండ్రులకి ఇవ్వండి అని చనిపోయారు. రాజు నీటి కుండని తీసుకొని వెళ్ళి ఆ దంపతులకి విషయం చెప్పారు. వాళ్ళు తమ కొడుకు దగ్గరికి తీసుకొని వెళ్ళమన్నారు. కొడుకు శవం తాకి తల్లిదండ్రులు రోదించారు. తండ్రి అన్నాడు రాజుతో, మేము ఎలా పుత్రశోకంతో మరణించబోతున్నామో నువ్వు కూడా పుత్రశోకంతో నీ ప్రాణాలు విడిచిపెడతావు అని నన్ను శపించాడు. ఆనాడు నాకు తెలియలేదు ఆ బాధ. నేను చేసిన పాపం నన్ను వెంటాడింది. నాకు ఇప్పుడు తెలుస్తుంది అని దశరథ మహారాజు చనిపోయారు. అంతఃపురంలో అందరూ ఏడుస్తూ, 4 కుమారులు ఉన్న అంతిమ సంస్కారాలకి ఒక్క కొడుకు కూడా అందుబాటులో లేరు అని రసాయనాల చేత శవాన్ని రక్షించే తైలగృహంలో పెట్టారు దశరథ మహారాజుని. భరతుడు తన మేనమామ దగ్గర ఉన్నాడు. అది చాలా దూరం. అతనిని తీసుకురావడానికి పంపిన వాళ్ళకి చెప్పారు, భరతుడికి రాజు చనిపోయారని కానీ రాముడు అరణ్యానికి వెళ్ళాడని కానీ చెప్పొద్దు. తొందరగా రావాలని తీసుకురండి. అలా భరతుడు అయోధ్య నగరం ప్రవేశించాడు. ఎక్కడ చూసినా నిశ్శబ్దం. జనమంతా నీరసంగా ఉన్నారు. భరతుడిని చూసి వెంటనే వాళ్ళ ఇళ్లల్లోకి వెళ్ళిపోతున్నారు. భరతుడు అనుకున్నాడు, నా తండ్రి గారికి ఏ ప్రమాదం జరగలేదు కదా అని దశరథ మహారాజు ఉండే మందిరంలోకి వెళ్ళాడు.
గదులన్నీ వెతికాడు. తండ్రి కనపడలేదు. ఎవ్వరూ తనని పలకరించడం లేదు. కైకమ్మ మందిరంలో ఉంటాడు అని వెంటనే వెళ్ళాడు. కైకేయి భరతుడిని చూసి చాలా సంతోషంగా నవ్వుతూ దగ్గర కూర్చోబెట్టుకుని, భరతా, చాలా సంతోషంగా గడిపావా? అందరూ బాగున్నారా? అమ్మా, అందరూ బాగున్నారు. కానీ నాన్నగారు వారి మందిరంలో లేరు. ఇక్కడా లేరు. నాన్నగారిని చూడాలని ఉంది. అమ్మా, నాన్నగారు ఎక్కడ ఉన్నారో తెలుసా? కైకేయి అంది. మీ నాన్నగారు ప్రాణాలు విడిచేశారు. ఇది విన్న భరతుడు ఆశ్చర్యపోయి నేల మీద పడి ఏడుస్తున్నాడు. అయ్యో, నేను ఎంత పాపిని! నాన్నగారి చివరి రోజులలో ఆయన దగ్గర లేను అని ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు. కైకేయి అంది. ఓ మహారాజా, నువ్వు నేల మీద పడి ఏడవచ్చా? లేచి కూర్చో. అమ్మా, నాన్నగారు ఎందుకు మరణించారు? చివరిగా ఏమన్నారు? మీ నాన్నగారు రామ, సీత, లక్ష్మణ అని కలవరించి, వీళ్ళు తిరిగి రాజ్యానికి వచ్చినప్పుడు చూసిన వాళ్ళు ధన్యులు, నేను చూడలేకపోతున్నాను కదా అని ఏడ్చి ఏడ్చి చనిపోయారు. ఆశ్చర్యపోయి, అమ్మ, ఇలా మాట్లాడుతున్నావేమిటి? రామ, లక్ష్మణ, సీత ఎక్కడున్నారు? ఆ ముగ్గురు అరణ్యానికి వెళ్ళారు. అరణ్యానికి ఎందుకు వెళ్ళారమ్మా? మీ నాన్న పంపించేశారు. మా నాన్న ధర్మాత్ముడు. అరణ్యానికి పంపాలంటే కొన్ని కారణాలు ఉంటాయి. రాముడు ఏ పాపం చేయడే. లక్ష్మణుడు, సీత ఎందుకు వెళ్ళారు? నాన్నగారు ఎందుకు పంపించేశారమ్మా? నాకు ఏమి జరిగిందో పూర్తిగా యథార్థంగా చెప్పండి. కైకేయి అంది. భరత, నేను నీకోసమే చేశాను. దశరథ మహారాజు రాముడికి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాడు. ఆ రాముడు సుగుణాభిరాముడు. అందుకే నీకు రాజ్యం దక్కాలని మీ నాన్నని 2 వరాలు అడిగా. 14 సంవత్సరాలు రాముడిని దండకారణ్యంకి పంపించమన్నా. నీకు పట్టాభిషేకం చేయమన్నా. నీ తండ్రి అంగీకరించాడు. రాముడు మీద బెంగతో మరణించారు. ఇప్పుడు నిన్ను ఎదురించేవారు ఎవరూ లేరు. మీ నాన్నకి అంత్యక్రియలు చేసి పట్టాభిషేకానికి సిద్ధమవు. భరతుడు తల్లి వంక విచిత్రంగా చూసి, అమ్మా, నువ్వు ఇంత దారుణమైన పని చేస్తావు అని ఎన్నడూ ఊహించలేదు. నేను నీతో మాట్లాడేటప్పుడు ఒక్కసారైనా నాకు రాజ్యం పట్ల కోరిక ఉంది అని కానీ, రాముడు నాకు ఇబ్బందిగా తయారవుతాడని కానీ నీతో చెప్పానా? నిన్ను ఎవరు అడగమన్నారు రాజ్యాన్ని? ఇక్ష్వాకు వంశంలో కాలరాత్రిలా ప్రవేశించావు. నువ్వు ఇక్ష్వాకు వంశాన్ని నాశనం చేయడానికి వచ్చిన రాక్షస స్వరూపివి. నువ్వు నా తల్లివి కాదు. నేను నీ కొడుకును కాదు. ఈ మాటలు అన్నందుకు నీ కంఠాన్ని కోసేయాలి. కానీ నిన్ను చంపేస్తే తల్లిని చంపినవాడు భరతుడు అని రాముడు నాతో మాట్లాడడు. అందుకు నిన్ను వదిలేస్తున్నా. రాముడు ఎలాంటివాడు? తల్లి కౌసల్యాదేవిని ఎలా చూశాడో అలా నిన్ను చూశాడు. ఈ ఇక్ష్వాకు వంశంలో రాజ్యం ఎప్పుడు పెద్దవాడే అనుభవించాలి. నేను చిన్నవాణ్ణి. నేను రాజ్యం అంగీకరిస్తా అని నువ్వు ఎలా అనుకున్నావు? మహానుభావుడు అయిన దశరథుడు ఈ రాజ్యం పరిపాలించడానికి రాముడి సహాయం తీసుకున్నాడు. నువ్వు చేసిన పాపకార్యం వలన 3 నష్టాలు జరిగాయి. నా తండ్రి దశరథ మహారాజు గారు శరీరాన్ని విడిచిపెట్టారు. ధర్మమూర్తి అయిన రాముడు 14 సంవత్సరాల అరణ్యానికి వెళ్ళాడు. ఏ పాపం ఎరుగని నాపై భరతుడికి రాజ్యకాంక్ష ఉంది అని అపవాదు పడింది. భర్తని చంపినటువంటి దానివి. లేక లేక పుట్టిన రాముడు దూరమై భర్త మరణించి తల్లి కౌసల్యాదేవి ఎంత రోదిస్తుందో. దండకారణ్యంకి వెళ్ళి అన్నగారి పాదాలు పట్టుకుని తిరిగి తీసుకువచ్చి పట్టాభిషేకం చేస్తాను. కొడుకు మాటలకి కైకేయి తెల్లబోయి చూస్తుంది. భరతుడు కౌసల్యాదేవి దగ్గరికి వెళ్ళి తన కాళ్ళపై పడ్డాడు. కౌసల్య అంది, భరత, రాజ్యం కోరుకున్నందుకు మీ అమ్మ నీకు రాజ్యం తీసుకొచ్చింది. నా కొడుకుని అడవులకు పంపింది. ఇప్పుడు నీకు ఏ అడ్డు లేదు. హాయిగా రాజ్యపాలన చేసుకో. నాకు ఒక్క సహాయం చేయి. నేను అయోధ్యలో ఉండడానికి నాకు ఎవరూ లేరు. అందుకని నన్ను అరణ్యంలో ఉన్న నా కుమారుడి దగ్గర దిగబెట్టేయి. భరతుడు ఏడుస్తూ అన్నారు, అమ్మా, నువ్వు కూడా నన్ను అలా అనుకుంటున్నావా? రాముడు అరణ్యంకి వెళితే రాజ్యం ఏలే దౌర్భాగ్యుడిని అనుకున్నావా? అమ్మా, నేను అలాంటి బుద్ధి ఉన్నవాడినా అని కాళ్ళు పట్టుకున్నాడు. భరత, నీ గురించి నాకు తెలుసు. కానీ నేను నా కొడుకు దూరమయ్యాడు అన్న బాధతో అలా అన్నాను. భరతుడు దశరథ మహారాజుకి అంత్యక్రియలు నిర్వహించారు. దీని తర్వాత మంత్రులు భరతుని దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు, ఈ రాజ్యాన్ని మీ తండ్రి చనిపోయే ముందు నీకు ఇచ్చారు. అందుకని నువ్వు రాజ్యాభిషేకం చేసుకొని ఈ రాజ్యాన్ని పరిపాలించు. భరతుడు అన్నారు, నాకు ముందు పుట్టినటువంటి రాముడు ఈ రాజ్యాన్ని పాలించాలి. మా నాన్నగారి మాట ప్రకారం రాముడు 14 సంవత్సరాలు దండకారణ్యంలో ఉండాలి.
నాకు రాముడికి తేడా లేదు. 14 సంవత్సరాలు నేను అరణ్యవాసం చేస్తాను. రాముడు వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాడు. అందుకని నాతో పాటు మీరు, నా తల్లులు, ప్రజలు అందరం కలిసి రాముడి దగ్గరికి వెళ్ళి అడుగుదాం అని అన్నారు. ఈ వార్త తెలుసుకున్న ప్రజలు ఆనందంతో భరతుడంటే భరతుడే, రాజ్యం తన కాళ్ళ దగ్గరికి వస్తే దాన్ని వదిలేసి ఆఖరికి తల్లితో సంబంధం తెంపుకోవడానికి సిద్ధపడి రాముడిని తీసుకొచ్చి పట్టాభిషేకం చేస్తా అంటున్నాడు అని జయ జయధ్వానాలు చేశారు. భరతుడు శత్రుఘ్నుడు మాట్లాడుకుంటుంటే అటుగా వెళుతున్న మందరని సైనికులు పట్టుకుని భరత, ఈ మందర వల్లే ఇదంతా జరిగింది అని చూపించారు. శత్రుఘ్నుడు మందరని ఈడ్చుకుని వస్తుంటే మందర, ఓ కైకా, ఓ కైకా, నన్ను రక్షించు, నీ కొడుకు నన్ను చంపేస్తున్నాడు అంది. ఈ అరుపులు విని కైకేయి వచ్చి అడ్డుపడింది. కోపంగా ఉన్న భరతుడు అన్నాడు, శత్రుఘ్న, ఆ మందరని కాదు చంపాల్సింది. ఆ మాటలు విని ఇంత ఘోరం చేసిన ఈ కైకేయిని చంపాలి. కానీ చంపను, ఎందుకంటే తల్లిని చంపానని రాముడు నాతో మాట్లాడడు. అందుకని వదిలేసా దాన్ని. దాన్నే వదిలేశాక దీన్ని వదిలేయడం ఓ లెక్క. అందుకని దీన్ని వదిలే. సభలో వశిష్ఠ మహర్షి భరతుడితో అన్నారు, భరత, నువ్వు పట్టాభిషేకం చేసుకోవాలి. ఎందుకంటే రాముడు ఎలా తన తండ్రి మాట నిలబెట్టడం కోసం అరణ్యానికి వెళ్ళాడు, అలా నువ్వు నీ తండ్రి ఇచ్చిన మాట నిలబెట్టడానికి పట్టాభిషేకం చేసుకోవాలి. భరతుడు అన్నారు, మీరీ మాట అనొచ్చా మహర్షి? నేను వేదం చదువుకున్నా. ఈ రాజ్యం పెద్ద కొడుకు అయిన రామచంద్రమూర్తిది. నువ్వు ఎవరు ఇవ్వడానికి, నేనెవరు పుచ్చుకోవడానికి? అందరూ కలిసి అరణ్యానికి బయలుదేరారు. గంగానది దగ్గరికి వచ్చి విడిది చేశారు. గుహుడు అక్కడికి వచ్చిన ఆ సైన్యాన్ని చూసి, వీరందరూ అయోధ్య నుంచి వచ్చారు. భరతుడు పట్టాభిషేకం చేసుకుని రాముడికి అపాయం చేయడానికి ఇంత సైన్యంతో వచ్చాడు అని, వీళ్ళు ఈ గంగానది దాటాలంటే నా సహాయం అవసరం అని తన దగ్గర ఉన్న వాళ్ళకి 500 పడవలు సిద్ధం చేయండి ఆయుధాలతో. నేను మంచిగా భరతుని దగ్గరికి వెళ్ళి మాట్లాడతా. అపాయం అనిపించిన వెంటనే సైగ చేస్తా. మీరందరూ సిద్ధంగా ఉండండి అని గుహుడు ఆహారం తీసుకొని భరతుడి దగ్గరికి వెళుతుంటే సుమంతుడు చూసి వెంటనే భరతుడి దగ్గరికి వెళ్ళి, భరత, నువ్వు రాముడు ఎక్కడున్నావని వెతుకుతున్నావు కదా, గుహుడు వస్తున్నాడు. ఇతనికి తెలుసు రాముడు ఎక్కడున్నాడని. ఇతనికి రాముడు అంటే అపారమైన భక్తి. రాముడికి కూడా గుహుడు అంటే ఇష్టం. అందుకని నువ్వు గుహుడితో మాట్లాడు. గుహుడు తను తెచ్చిన ఆహారం భరతుడికి ఇచ్చి, ప్రభు, మీరు వచ్చినందుకు సంతోషం. ఇది మీ అయోధ్య నగరం అని భావించండి. మీరు ఏ పని మీద వచ్చారో నేను తెలుసుకోవచ్చా? నువ్వు రాజ్యం మీ అమ్మ కోరిక వలన పొందావు. ఇంకా నువ్వు తృప్తి తీరక రాముడికి హాని చేయాలని వచ్చావా, లేకపోతే రాముడిని కలుసుకోవాలని వచ్చావా? నిజం చెప్పు, ఎందుకొచ్చావు? భరతుడు అన్నాడు, నువ్వు అన్న మాట నాకు బాధ కలిగినా నీ అమాయకత్వం నాకు తెలుస్తుంది. కానీ నేను రాముడిని కలవడానికి వెళుతున్నా. నువ్వు రాముడిని కలవడానికి వెళుతుంటే నీ వెంట ఇంత సైన్యం ఎందుకు? భరతుడు అన్నాడు, దేవుడా, ఏ కాలంలో అయినా ఏ పరిస్థితిలో అయినా సరే ఒక తమ్ముడు అన్నకి కానీ ఒక అన్న తమ్ముడికి కానీ హాని చేయడం అనే ఊహ కూడా రాకూడదు. ఇది విని గుహుడు చాలా సంతోషించి, భరత, నేను మా పడవలలో దగ్గరుండి తీసుకెళ్తా అని భరత, ఇదిగో ఇక్కడే ఈ చెట్టు కిందే పడుకున్నారు రాముడు. నేను ఆహారం ఇస్తే అన్నారు, నేను తాపసిలా బ్రతకాలి, ఇవన్నీ తినకూడదు అని గంగానది జలాలు తెప్పించి తాగాడు. మర్రిపాలు తెమ్మని తన తలపై లక్ష్మణుని తలపై నా చేతులతో పోయించుకొని జుట్టు జటలు కట్టేలా చేసుకున్నాడు. ఇక ఆ లక్ష్మణుని గురించి ఎంత చెప్పినా తక్కువే. అన్న అంటే ఎంత ప్రేమో. రాముడు ఈ చెట్టు కింద పడుకుంటుంటే కాళ్ళకి మట్టి ఉంది అని నీళ్లతో కడిగి తుడిచాడు. రాముడు సీత పడుకున్నారు, నువ్వు పడుకో లక్ష్మణ అంటే, నేను పడుకోలేను, ఎప్పుడు అంతఃపురంలో పడుకునే నా అన్న రాముడు, నా వదిన సీతమ్మ ఇలా అరణ్యంలో ఆటవికులు చూస్తూ ఉండగా పడుకుంటే నాకు నిద్ర ఎలా పడుతుంది? ఇదంతా విని భరతుడి గుండె బరువై బాధతో తన అన్న పడుకున్న స్థలంలో వెళ్ళి ఏడ్చాడు. ఇది చూసి గుహుడు ఏడుస్తున్నాడు. భరతుడు అన్నారు, నేను ప్రతిజ్ఞ చేస్తున్నా, ఈ క్షణం నుంచి నేను నారచీర కట్టుకుంటా, జటలు కట్టుకుంటా, కందమూలాలు తింటా, నేలపై పడుకుంటా అని వెంటనే అవన్నీ ఆచరించడం మొదలుపెట్టాడు. శత్రుఘ్నుడిని పిలిచి వెంటనే మనం బయలుదేరాలని అందరూ గుహుడి సహాయంతో పడవలో గంగానది దాటారు. భరతుడు అందరినీ అక్కడే ఉండమని శత్రుఘ్నుడు వశిష్ఠ మహర్షిని తీసుకుని భరద్వాజ మహర్షి ఆశ్రమంకి వెళ్ళారు.
మహర్షి వశిష్ఠ మహర్షిని చూసి మర్యాదలు చేసి మాట్లాడుకుంటున్నారు. భరద్వాజ మహర్షి భరతుడితో అన్నారు, భరత, నువ్వు నీ సైన్యం తీసుకొని వచ్చావు. రాముడికి ఏదైనా హాని చేయాలనుకుంటున్నావా? భరతుడు బాధతో, మహానుభావా, నా దౌర్భాగ్యం, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను అనుమానిస్తున్నారు. మీకు తెలియదా నేను ఎందుకు వచ్చానో? మీరు అడిగిన ప్రశ్నకి నేనే చనిపోయాను. గుహుడు ఆటవికుడు కాబట్టి ఈ ప్రశ్న వేస్తే అర్థం ఉంది. మహర్షి అయి మీరు కూడా ఈ మాట అడిగారు. కానీ నేను అందుకు రాలేదు. నా అన్న రాముడు రాజ్యపాలన చేయాలి. ఆయన్ని ఒప్పించి నేను ఆ స్థానంలో ఉండి రాముడికి పట్టాభిషేకం చేయించాలి అని వచ్చాను. నేను ఎప్పుడు రాజ్యం కోరలేదు. కానీ నాపై ఉన్న ప్రేమ వల్ల మా అమ్మ అడిగింది ఆ వరాలు. అందుకు నేను ఎలా బాధ్యుడిని? నన్ను నమ్మండి అని మహర్షి పాదాలపై పడ్డాడు. మహర్షి అన్నారు, నాకు తెలుసు నీ ధర్మం ఎలాంటిదో. అయినా నేను ఎందుకు అడిగాను అంటే, నీ గుణం ఎలాంటిదో లోకానికి చెప్పడానికి. భరత, మీరందరూ ఈరోజు మా దగ్గరే ఆతిథ్యం తీసుకోవాలి. భరతునితో వచ్చిన వాళ్ళందరినీ రమ్మని మహర్షి ఆచమనం చేసి క్షణంలో వాళ్ళకి కావలసినవన్నీ ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న వాళ్ళవన్నీ చూసి ఆశ్చర్యపోయి ఆనందించారు. మరునాడు భరతుడు మహర్షికి నమస్కరించి రాముడు ఎక్కడున్నాడో తెలుసుకొని బయలుదేరాడు. ఈలోగా అక్కడ చిత్రకూట పర్వతంలో రాముడు అక్కడ ఉన్న చెట్లని, నదిని, జంతువులని సీతాదేవి లక్ష్మణుడికి చూపిస్తూ ఎంత మనోహరంగా ఉంది ఈ ప్రదేశమని మాట్లాడుకుంటున్నారు. కొద్దిసేపటికి జంతువులు పరిగెడుతున్నాయి. అది చూసి రాముడు లక్ష్మణుడికి పిలిచి, లక్ష్మణ, ఎవరో వచ్చినట్టు ఉంది, వేట కోసం వచ్చారేమో చూడు. లక్ష్మణుడు ఒక చెట్టుపైకి ఎక్కి చూశాడు. దూరంగా ఒక పెద్ద అయోధ్య నగర సైన్యం కనపడింది. భరతుడు వచ్చాడని తెలుసుకుని, అన్నయ్య, యుద్ధానికి సిద్ధంగా ఉండు, నేను సిద్ధమవుతా, భరతుడు వస్తున్నాడు. రాముడు అన్నారు, లక్ష్మణ, మనం యుద్ధానికి ఎందుకు సిద్ధమవ్వాలి? మనల్ని చూడడానికి భరతుడు వస్తున్నాడు. ఎందుకంత ఆవేశం? నా తమ్ముడికి నేను హాని చేయగలనా? అసలు భరతుడు ఎప్పుడైనా నిన్ను బాధ పెట్టాడా? నీకు భరతుడి మీద అనుమానం ఎందుకు? ఈలోగా భరతుడికి దూరంగా పర్ణశాల కనపడింది. పరుగెత్తుకుంటూ వెళుతూ ఉంటే రాముడి దగ్గర కిందపడ్డాడు. భరతుడిని చూసి రాముడు వచ్చి పైకి లేపి దగ్గర కూర్చోబెట్టుకొని, భరత, ఏమిటి ఈ వేషం? నారచీర కట్టుకొని, తలంతా జటలు కట్టుకొని, నీరసంగా ఈ కంఠం బొంగురుపోయి, ఏమిటి ఈ రూపం? ఎప్పుడొచ్చావు మీ మేనమామ ఇంటి నుంచి? తండ్రిగారు కుశలమా? నిన్ను చూస్తే బెంగగా ఉంది. భరతుడు రాముడిని చూసి, అన్నయ్య, పట్టుబట్టలు కట్టుకొని నీ శరీరమంతా మెరిసిపోయేది, నీ వంటిపై అంతా మట్టి ఉంది అని కన్నీరు కారుస్తూ బాధపడుతున్నాడు. చుట్టుపక్కల ఉన్న గిరిజనులు అందరూ వచ్చి మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ కొత్తగా వచ్చి పర్ణశాల కట్టుకున్న వాళ్ళ తమ్ముడంట, అతను రాజు అంట, తండ్రివాకు కోసం అరణ్యానికి వచ్చాడంట. అన్నయ్యని తీసుకెళ్లడానికి తమ్ముడు వచ్చాడు రాజ్యం వద్దని. ఎక్కడైనా విన్నామా ఈ విడ్డూరం? తమ్ముడికి కావాలి అని అన్నయ్య వచ్చేశాడు, అన్నయ్యకి కావాలని తమ్ముడు వచ్చాడు. రాజ్యం నాకు వద్దు అంటే నాకు వద్దు అని అన్నదమ్ములు దెబ్బలాడుకుంటున్నారు. లోకంలో ఎక్కడైనా నాకు కావాలంటే నాకు కావాలని దెబ్బలాడుకుంటారు. ఏమీ విడ్డూరం అని మాట్లాడుకుంటున్నారు. భరతుడు అన్నారు, అన్నయ్య, నువ్వు తిరిగి వచ్చి రాజ్యాన్ని పాలించాలి. నేను లేనప్పుడు మా అమ్మ తండ్రి గారిని 2 వరాలు కోరింది. ఆయన సత్యవాకు నిలబెట్టడం కోసం వరాలు ఇచ్చారు. నువ్వు అరణ్యవాసానికి వెళ్ళావు, కానీ నేను రాజ్యం తీసుకోలేను. ఇదే సమయంలో నాన్నగారు చనిపోయారు. ఈ మాట విని రాముడు కిందపడి ఏడుస్తూ తండ్రిని తలుచుకుని పక్కన ఉన్న నదిలో మునిగి లేచి ఇలా అన్నారు, నాన్నగారు, నేను మీకు ప్రియపుత్రుడను. మీరు చనిపోయింది నాకు తెలియదు. పెద్ద కొడుకుగా మీ అంత్యక్రియలు నేను చేయాలి. కానీ నా దురదృష్టం, మీకు అంత్యక్రియలు నిర్వహించలేదు. అందుకని జలతర్పణం ఇస్తున్నాను. అక్కడ ఉన్న వస్తువులతో పిండతర్పణం చేశారు. పితృతర్పణం చాలా ముఖ్యమైనది. పెద్దలకి సంవత్సరానికి ఒక్కసారి చేసే తద్దినం తిథినాడు చేయకపోతే ఆ కొడుకు యొక్క తర్వాతి తరం నాశనం అయిపోతారు. అందుకే రామాయణంలో పితృతర్పణం గురించి చాలా గొప్పగా భగీరథ కథ చెప్పారు. భరతుడు రామునితో అన్నారు, అన్నయ్య, ఈ రాజ్యం నేను భరించలేను. ఇది నీది. అందుకని అయోధ్య నుంచి అందరం వచ్చాం. నేను మీ స్థానంలో అరణ్యంలో ఉంటా. దయచేసి ఈ రాజ్యాన్ని స్వీకరించు. రాముడు అన్నారు, కాలం అనేది చాలా బలమైనది. ఒక ప్రవాహంలా వెళుతుంది. వెళుతున్నప్పుడు శరీరం ముడతలు పడుతుంది.
నీరసిస్తుంది, ఆఖరికి చనిపోతుంది. చనిపోయిన తర్వాత నువ్వు ఏం ధనం సంపాదించావో, ఏ ఆస్తి సంపాదించావో ఈ శరీరంకి సంబంధం ఉండదు. తల్లి అని, తండ్రి అని ఎవరితోటి దీనికి సంబంధం ఉండదు. పంచభూతాల్లోకి వెళ్ళిపోతుంది. అలానే దశరథ మహారాజు గారు వెళ్ళిపోయారు. ఎలా పెరిగారో అలా తరిగిపోతారు. పెరగడం అనేది తరగడం కోసమే. ఎందులోంచి ఒక్కడిగా వచ్చావో అందులోకి ఒక్కడిగా వెళతావు. తోడుగా వచ్చేవాళ్ళు ఎవరూ ఉండరు. మన తండ్రి సత్యవాకు కోసం ఏ వరాలు అయితే ఇచ్చాడో ఆ వరాలకి కట్టుబడి నువ్వు ఆ రాజ్యం పుచ్చుకోవాలి. ఆయన వెళ్ళిపోయారు కదా అని మనం మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. అన్నయ్య, నాకు తండ్రి యందు గౌరవం ఉంది. తండ్రిని సభాముఖంగా నిందించే దుర్మార్గుడిని కాను. కానీ తండ్రిగారు ఒక పొరపాటు చేశారు. మన వంశంలో ఉన్న ధర్మం ప్రకారం పెద్ద కొడుకు రాజు అవ్వాలి. ఇది మార్చే అధికారం తనకు లేదని చెప్పడం మానేసి రాజ్యం నాకు ఇచ్చారు. ధర్మం తప్పారు. అందుకని ఒకవేళ తండ్రిగారు ఏదైనా పొరపాటు చేస్తే కొడుకుగా మనం దిద్దాలి. అన్నయ్య, నువ్వు ఆ పొరపాటు దిద్దాలి. రాముడు అన్నారు, నీకో ధర్మం చెబుతా. దశరథ మహారాజు కైకమ్మని పెళ్లి చేసుకునే ముందు మీ తాతగారికి ఒక మాట ఇచ్చారు. కైకేయి కడుపులో ఎవరు పుడితే వారికి రాజ్యం ఇస్తా అని. ఈ విషయం తెలిసినా అందరూ అడగడం మానేశారు. కానీ కైకమ్మ 2 వరాలు అడిగింది. అందుకని ఎటునుంచి చూసినా రాజ్యం నీకే వస్తుంది. అందులో పొరపాటు ఉంటే దిద్దాలి. అందులో పొరపాటే లేదు. భరతుడు ఎలా రాముడిని ఒప్పించి తీసుకెళ్లాలో తెలియక నిలబడిపోయాడు. అక్కడ ఉన్న మంత్రులలో ఒకరైన జాబాలి అన్నారు, నేను అప్పటి నుంచి వింటున్నా రామా, నీ మాటలు చాలా చిత్రంగా ఉన్నాయి. తండ్రి ఏమిటి, తల్లి ఏమిటి, నువ్వు పెంచుకున్నావు ఈ పిచ్చి భక్తి మా అమ్మ మా నాన్న అని. పుట్టిన ప్రతి ప్రాణి తనంతట తాను వెళ్ళిపోతుంది. చనిపోయిన వారి మాటకి గౌరవమేమిటి? చనిపోయిన వారితోనే మాట కూడా వెళ్ళిపోతుంది. ఇంకా సత్యం ధర్మం అంటావు ఏమిటి? పైగా పితృకార్యం అంటావు, మా నాన్నగారు అంటావు, సత్యంతో ఉన్నావంటావు, ఎవరికో మాట ఇచ్చాడంటావు. ఏమిటి పిచ్చి మాటలు? అసలు ఇవన్నీ ఎందుకు వచ్చాయో నీకు చెప్పనా రామా? ఏదో రకంగా ఇలాంటి పుస్తకాలు రాస్తే డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర దానాలు కొట్టేయొచ్చు అని రాసేశారు. అసలు నిజంగా పితృతర్పణాలు లేవు, అన్నీ ఉట్టివే. నిజంగా చచ్చిపోయినవాడు ఎక్కడో ఉన్నాడా? తిది రోజు నువ్వు అన్నం పెడితే ఆకలి తీరిందా? ఇవన్నీ తీసి పక్కకి పెట్టేయి. ఎవరికి కలిగింది వాడు అనుభవించండి. హాయిగా రాజ్యానికి రా, సుఖంగా ఆనందాన్ని అనుభవించు. ఈ మాటలు విన్న రాముడి కళ్ళు ఎర్రగా అయి ఇలా అన్నారు, జాబాలి, నువ్వు చెప్పింది సత్యమైతే ఈ జీవకోటికి ప్రవర్తన ఉండదు. ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు ప్రవర్తిస్తాడు. ఒకడిని చూసి వాడు ఎటువంటి వాడు అని నిర్ణయించవలసి వస్తే వాడి ప్రవర్తనని చూస్తారు. ఆ ప్రవర్తన వేదానికి అనుగుణంగా ఉండాలి. ఈ వేదాన్ని రచించిన వారు ఎవరూ లేరు. మహర్షులు తపస్సు చేసుకుంటుంటే పరమేశ్వరుని యొక్క ఊపిరి తీసుకోవడం వదలడం వేదంగా వినబడ్డాయి. ఆ వేదం ఏం చెప్పిందో అది చేయాలి. అంతేకాని ఈ కంటికి కనపడుతోంది అని ఒక విషయాన్ని నమ్మడానికి భగవంతుడు ఈ కంటికి కనపడడు. పగలు రాత్రి ఈ భూమి తిరగడం వలన వచ్చింది. అందుకని సూర్యుడు ఉదయించాడు అస్తమించాడని నీ కంటితో చూసి చెబుతున్నావు. సత్యమేమిటి? భూమి తిరగడం. నీకు కనబడుతోందా భూమి తిరగడం? నీ కంటికి తిరగడం లేదు కదా అని అది అసత్యం కాదు. ఈ బుద్ధికి పుట్టినవన్నీ సత్యాలు కావు. ఏది నిజం? మన సంప్రదాయంలో వేదం అంటే సత్యం, ఇది కాదు అన్నవాడు నాస్తికుడు. నీలాంటి వాడిని ఎలా చేర్చుకున్నాడు దశరథ మహారాజు? ఇది విన్న జాబాలి వణికిపోయి, మహాప్రభో, నా బుద్ధి అలాంటిది కాదు. నేను వేదాన్ని తిరస్కరించిన వాడిని కాను. కానీ ఏదో ఒక మార్గం చెబితే మీరు తిరిగి వస్తారని చెప్పాను. ఎందరూ ఏమి చెప్పినా దానికి సమాధానం ఇస్తున్నారు రాముడు. భరతుడికి ఏమి చేయాలో తెలియక అక్కడే ఉండి నేను వెళ్ళను అయోధ్యకి అన్నాడు. రాముడు అన్నారు, 14 సంవత్సరాల తర్వాత నేను వచ్చి పరిపాలిస్తా. అప్పటి వరకు నువ్వు రాజ్యం చేయి. అక్కడ ఉన్న ఋషులు అన్నారు, రాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయని, నువ్వు 14 సంవత్సరాలు రాజ్యం చేయి. భరతుడు ఒప్పుకోలేదు. రాముడి కాళ్ళపై పడ్డాడు. రాముడు అన్నారు, నేను ప్రతిజ్ఞ మీరను. అందుకని నువ్వే 14 సంవత్సరాలు పాలించాలి. వశిష్ఠ మహర్షి రాముడి బంగారు పాదుకలు తెచ్చారు. అవి భరతుడికి ఇచ్చి వీటిపై రాముడిని ఒకసారి పాదాలు పెట్టి తీయమను. వాటిని భరతుడు రాముడికి ఇచ్చి, అన్నయ్య, ఒక్కసారి ఈ పాదుకల మీద కాళ్ళు ఉంచి తీయు. నేను పరిపాలించను, ఇవి పరిపాలిస్తాయి. రాముడు ఆ పాదుకలపై ఒక్కసారి ఎక్కి దిగారు. భరతుడు సంతోషంతో ఆ పాదుకలు తలపై పెట్టుకుని
త్వరగా నందిగ్రామానికి వెళ్ళి సింహాసనం పైన ఆ పాదుకలు పెట్టి పూజ చేసి అప్పటి నుంచి ఏది జరిగినా ఏది చెయ్యాలన్నా ఆ పాదుకలకి చెప్పేవాడు. రాముడు, సీత, లక్ష్మణుడు చిత్రకూటం నుంచి బయలుదేరి అత్రి ఆశ్రమంకి చేరుకున్నారు. అత్రి మహర్షి యొక్క భార్య అనసూయాదేవి. ఈమె మహాపతివ్రత. సీతాదేవిని దగ్గరికి తీసుకొని మాట్లాడుతూ ఇలా అడిగింది. సీత, నీ కళ్యాణం గురించి చెప్పు. సీతాదేవి అంది, నేను అయోనిజని అని మా నాన్నగారు వీర్యశుల్కగా ప్రకటించారు. రాముడు వచ్చి శివధనుర్భంగం చేశాక మా నాన్నగారు వరమాల పట్టుకుని ఉన్న నన్ను త్వరగా రాముడి దగ్గరికి తీసుకెళ్లారు. రాముడు అన్నారు, నేను క్షత్రియుడని కాబట్టి శివధనుర్భంగం చేశాను. మీ కుమార్తెని భార్యగా స్వీకరించడానికి నా తండ్రి గారును నిర్ణయించాలి. మా మామగారు ఒప్పుకున్నాక మా పెళ్లి జరిగింది. అనసూయాదేవి సంతోషపడి కొన్ని వస్తువులు సీతాదేవికి బహూకరించి ఎప్పుడూ నలగని చీరలు, ఇంకొన్ని వస్తువులు ఇచ్చింది. రాముడు అత్రి మహర్షిని అడిగారు, మేము ఆశ్రమం నిర్మించుకోవడానికి అనువైన చోటు చెప్పండి. మహర్షి అన్నారు, ఇక్కడ రాక్షసులు తిరుగుతుంటారు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని దారి చూపించారు. అయోధ్యకాండ సమాప్తం.